యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభం చేసుకుందాము. పరలోకమందున మా కన్న తండ్రి, నీకు వందనాలు దేవా తండ్రి. ఇప్పుడు తండ్రి 1వ గ్రంథాన్ని తండ్రి, దాంట్లో ఏముందని దేవా తండ్రి మేము తను ఆలోచించుకొని పోతున్నారు దేవా తండ్రి. మీరే తండ్రి తోడుగుండి తండ్రి సాయం దయచేయండి దేవా తండ్రి. దాంట్లో తండ్రి ఏ విషయాలు తండ్రి నేర్చుకుంటే దేవా తండ్రి, ఏ విషయాలు మాకు తెలిసి ఉంటే దేవా తండ్రి ఆ పుస్తకాన్ని అర్థం చేసుకోవచ్చు తండ్రి. ఆ పుస్తకం తండ్రి మీరు ఎలాంటి జ్ఞానం పెట్టారు దేవా తండ్రి, ఎలాంటి యొక్క ఆత్మీయతను ఉంచారు దేవా తండ్రి. మాకు ఆ విషయాలు తెలియాలంటే దేవా తండ్రి, దానికంటే ముందుగా దేవా తండ్రి ఆ పుస్తకం యొక్క పరిచయం ఏంటి, దాంట్లో ఏముందనే విషయాలు మాకు బ్యాక్గ్రౌండ్లో హిస్టరీ ఏదైతే దేవత తెలుసు దేవా తండ్రి. మీరు దేవా తండ్రి ఉంచిన జ్ఞానాన్ని ఆత్మీయతను అర్థం చేసుకోవడానికి దేవా తండ్రి ఒక సులువుగా ఉంటుంది ఉద్దేశం తండ్రి. ఒక క్లాసులు తండ్రి, ఈ యొక్క క్లాస్ నిర్వహించుకున్న దేవా తండ్రి సాయం తెచ్చండి దేవా తండ్రి. ఈ క్లాస్ ద్వారా దేవా తండ్రి మీ పిల్లల తండ్రి అనేక మాటలు తండ్రి నేర్చుకుంటూ తండ్రి సాయం తండ్రి దయచేస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన తండ్రి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు జూన్ 4th రోజున జరగబోయే క్విజ్ ఏదైతే ఉందో, మనం ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే పుస్తకాన్ని ఆధారం చేసుకొని మనం ప్రశ్నిస్తున్నాము. పుస్తకాన్ని ఆధారం చేసుకొని మనం ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలానే మన దగ్గర కాకుండా ఎక్కడ ఏ క్విజ్ జరిగినా ఇక్కడ చూసుకున్నప్పుడు కూడా పుస్తకంలో ఉన్న ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక పుస్తకంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవడానికి క్విజ్ పెట్టడం అనేది బాగానే ఉంది. అంటే పుస్తకాన్ని అర్థం అంటే పుస్తకంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక క్విజ్ పెట్టడం ద్వారా ఆల్మోస్ట్ అయిపోతుంది. కానీ ఏంటంటే దాన్ని కొంచెం ఎక్కువగా నేర్చుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే ఒక క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, మనం క్విజ్ పెడుతున్న ప్రతి సంవత్సరం అనేక మంది కూడా పుస్తకాన్ని నేర్చుకోవడం జరుగుతుంది, బాగానే ఉంది. అలానే ఇంకెక్కడ క్విజ్ జరిగినా రాస్తున్నారు, అక్కడ కూడా ఒక పుస్తకాన్ని పెడుతున్నారు, తర్వాత దాంట్లో ఉన్న విషయాలు నేర్చుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఈ యొక్క యానివర్సరీ సందర్భంగా 5th యానివర్సరీ సందర్భంగా స్పెషల్గా ఉండాలనే ఉద్దేశంతో ఏం చేశానంటే ఇంకెక్కువగా తెలుసుకోవాలి, పుస్తకంలో ఉన్న విషయాలు ఇంకెక్కువగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే, వేరే ఏం లేదు. పుస్తకంలో ఉన్న విషయాలు ఇంకా ఎక్కువ మనకి ఇంకా ఈజీగా అర్థం కావాలని అంటే దాని వెనకాల పుస్తకం వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేకపోతే దానికి ఉన్న పరిచయాలు ఏంటి, మనకు ముందే తెలిసిన విషయాలు ఏంటి అని ఈ యొక్క క్లాస్ రూపంలో చెప్తుంది. ఇంకా ఆ పుస్తకంలో ఏముందని కూడా మీకు ఇంకా కొంచెం నేను చెప్తే ఏంటంటే పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి మీకు చాలా సులువుగా ఉంటుంది. ఏదో ఇప్పుడు 1వ అధ్యాయం మొదలుకొని 2వ అధ్యాయం వరకు చదివితే అంతవరకే ఉంటుంది. కానీ ఆ అధ్యాయాల్లో కూడా ఇంకా ఏముంది, తర్వాత వాటిని ఎలా విభజించుకోవాలి, తర్వాత వాటిలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు, ముఖ్యంగా కనబడే విషయాలు ఏంటి, ఆత్మీయత ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలు మనము నేర్చుకుంటే ఏంటంటే ముందు తెలుసుకొని మనం ఇంకా చదివితే ఏమవుతుందంటే ఆ పుస్తకాన్ని అర్థం చేసుకొని చాలా బాగుంటుంది. కాబట్టి మీరు పుస్తకాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఏం లేదు. కాబట్టి కొంచెం కష్టమైనప్పటికీ కూడా క్లాస్ ఎక్కువసేపు ఉంది అనుకున్నప్పటికీ కూడా కొంచెం కష్టపడండి అవసరమైతే. ఎందుకంటే మనకు పుస్తకాన్ని కంప్లీట్ నేర్చుకోవడం అనేది కావాలి. ఇంకా ఇది 1 రాజులే మనం ఈరోజు చెప్పుకోబోయేది. తర్వాత ఇంకో క్లాస్లో 2వ రాజులు, ఇంకో క్లాస్లో 2వ దినవృత్తాంతం ఉండబోతున్నాయి. కాబట్టి ఈ క్లాస్తోనే అయిపోదు, ఇంకా ఆ 2 క్లాసులు వినాల్సి ఉంటుంది. ఈ 3 క్లాసుల్ని ఆధారం చేసుకుంటూ మనకు బ్యాక్గ్రౌండ్లో అంటే దీనికి బ్యాక్గ్రౌండ్, తర్వాత హిస్టరీ, లేకపోతే ఆత్మీయత, తర్వాత విభజనలు, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోదాము. కాబట్టి కొంచెం కష్టమైనప్పుడు కూడా ఒక క్లాసుల్ని పూర్తిగా వినడం కొంచెం కష్టమైనా కొంచెం వినండి. ఎందుకంటే మీకోసమే మా యొక్క ప్రయాసము. మాకు ఎంత కష్టమైనప్పుడు నిజం చెప్పాలంటే నాకు ఈ క్లాస్ చెప్పడం అనేది అంటే కుదరడం లేదు. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, 1 month నుంచి అనుకుంటే నాకు ఈరోజు కుదిరింది. నిజం చెప్పాలంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కుదరట్లేదు, చాలా బిజీ అయిపోయింది. అయినప్పటికీ కూడా టైంని కేటాయించుకొని చెప్తున్నట్టు కారణం ఏంటంటే మీరు కూడా అంటే పుస్తకాన్ని మీరు
మంచిగా అర్థం చేసుకోవాలి. పుస్తకాన్ని మంచిగా నేర్చుకునే ఉద్దేశంతో తప్ప ఏమి లేదు. నాకు నిజం చెప్పాలంటే చాలా కష్టం. నాకు టైం కుదరదు నిజం చెప్పాలంటే. కానీ కుదుర్చుకొని చెప్తున్నానంటే మీ నాకున్న ఒక్కటే ఒక ఉద్దేశం ఏంటంటే అందరూ వాక్యం నేర్చుకోవాలి. అందరూ కూడా పుస్తకాన్ని ఇంకెక్కువగా నేర్చుకోవాలి. కాబట్టి అంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే టైం కేటాయించుకోండి. సమయాన్ని వెచ్చించి పుస్తకాన్ని నేర్చుకోండి. ఓకేనా? ఈరోజు మనం ప్రారంభం చేసుకుందాము. ఈరోజు మనం క్లాసులోకి వెళ్ళిపోయినట్టయితే ఈరోజు మనకు క్లాస్ వచ్చేసి 1వ రాజుల గ్రంథం గురించి మనం నేర్చుకోబోతున్నాము. మొదటిగా 1వ రాజుల గ్రంథాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. ఓకే, మన ఈ పుస్తకం వెళ్ళినట్టయితే మనము గత సంవత్సరం జనాలకు తెలుసు పాత నిబంధనలు ఎలా చదువుకోవాలన్నప్పుడు దీని డివైడేషన్స్ అంటే ఆదికాండం నుంచి మళ్ళకి వరకు పుస్తకాలు విభజన చేస్తూ కొన్ని విషయాలు చాలా విషయాలు చెప్పాను. అవి ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి. అది వినని వాళ్ళు వింటే మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. అయితే ఈ యొక్క 1 రాజుల గ్రంథం ఏదైతే ఉందో దీన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే చరిత్ర గ్రంథాలుగా తీసుకోవచ్చు అన్న ఒక విషయం నేను చెప్పడం జరిగింది. చరిత్ర గ్రంథంలో ఇది మొదటి పుస్తకంగా తీసుకోవచ్చు, లేకపోతే 6వ పుస్తకం కూడా తీసుకోవచ్చు. క్షమించండి, చరిత్ర గ్రంథాలలో ఇది 6వ పుస్తకం. చరిత్ర గ్రంథంలో ఇది 6వ పుస్తకము. వరుస క్రమంలో 11వ పుస్తకం. అంటే 2 తీసుకోవచ్చు. ఎలా అనంటే చరిత్ర గ్రంథాలు మనకు ఆదికాండం నుంచి ఎస్తేర్ వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్పాను. ఆ ప్రకారంగా చూసుకుంటే వరుస క్రమంలో 11 పుస్తకమే, ఆ చరిత్ర ప్రకారం చూసుకున్న 11 పుస్తకమే. తర్వాత ఇంకొక రకంగా చూసుకున్నట్టయితే ధర్మశాస్త్ర గ్రంథాలుగా 5 పుస్తకాలు తీసేసి తర్వాత యెహోషువ నుండి కంటిన్యూ చేసుకుంటే చరిత్ర గ్రంథాలు ఎన్నో పుస్తకం 6వ పుస్తకం కూడా దీన్ని తీసుకోవచ్చు. దీని గురించి పూర్తి క్లారిటీ మనకు ఆదికాండం నుంచి ఎస్తేర్ గురించి ఒక క్లాస్ చెప్పాను ఆ పుస్తకాల గురించి. ఒకవేళ దాన్ని వింటే మీకు బాగుంటుందేమో నా అభిప్రాయం. అది కుదిరితే వినండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే ఈ పుస్తకం గురించి ఒకసారి చూసుకున్నట్టయితే దీన్ని మొదటిగా రాజ్యోన గ్రంథంగా దీన్ని పిలిచారు. రాజ్యోన గ్రంథంగా దీన్ని పిలిచేవారు. ఎందుకంటే రాజ్యాల గురించి కంప్లీట్గా దీంట్లో కనబడుతుంది. ఒక రాజ్యాల గురించి అంటే ఒక ఇశ్రాయేల్ రాజ్యం గురించి మనకు కంప్లీట్గా ఇది కనబడుతుంది. ఒక రాజ్యముల గ్రంథం అంటే యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యం. అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 1 రాజులు 2 రాజులు అనేది మనకి ఇప్పుడు ఉంది. కానీ ఆ రోజుల్లో అంటే ఎబ్రి భాషలో ఇది ఎలా ఉండేది అని అంటే 1గానే ఉండేది, 2గా ఇది లేదు. ఇంకోటి ఏంటంటే అక్షరాలు తక్కువ. ఎబ్రి అంటే ఎన్ని అక్షరాలు అని చెప్పుకున్నాము, చాలాసార్లు చెప్పాను. 26 అక్షరాలు మాత్రమే. ఎబ్రికి 26 అక్షరాలు మాత్రమే. మన తెలుగులో ఎన్ని ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 56 అక్షరాలు ఉన్నాయి కదా తెలుగుకి మనకు. ఆ రోజున ఎబ్రికి 26 మాత్రమే ఉండేవి. అంటే ఈ 56, 26 అంటే దాదాపు 30 అక్షరాలు తక్కువనే దానికి. అలాంటప్పుడు టెక్స్ట్ అనేది తగ్గుతుంది. ఇక్కడ తెలుగు వచ్చేసరికి 10 లైన్లు రాస్తే ఎబ్రి ఎంత రాస్తాం అంటే ఉదాహరణకు చెప్తున్నాను అంతే, ఒక 3-4లో అయిపోతుంది అంతే కదా. అంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. అంటే ఆ రోజున అంతా కూడా ఒక్కదానిగా ఉండేది. ఎందుకంటే అక్షరాలు తక్కువ ఒకటి, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అంత ఒకటిగానే ఉండేది అన్ని పుస్తకాలు. 1 సమూయేలు 2 సమూయేలు కూడా లేదు. సమూయేలు మొత్తం కూడా ఒకటిగానే ఉండేది. తర్వాత ఏం జరిగిందనంటే మీకు చాలాసార్లు చెప్పాను, సెప్టోజెంట్ అంటే 70 మంది చేత అంతా కూడా ఎబ్రి నుండి గ్రీక్కి ట్రాన్స్లేట్ అయిందని తర్వాత మీకు చెప్పాను కదా లాస్ట్ టైం చెప్పినప్పుడు. అయితే అలా చేసినప్పుడు ఏం చేశారంటే మనకు అర్థం కావడానికి సులువుగా ఉండాలని ఒక ఉద్దేశంతో, అంటే చదువుతున్నప్పుడు అద్దెల ప్రకారంగా పుస్తకాల ప్రకారం వచ్చే సులువుగా ఉండాలని వాళ్ళు ఏం చేశారంటే దీన్ని విభజించడం అనేది జరిగింది. మొదట్లో రాజా గ్రంథంగా ఉండేది, తర్వాత దీన్ని రాజా గ్రంథంగా దీన్ని మార్చారు. అలానే మనకు దీన్ని చదువుకోవడానికి సులువుగా ఉండాలని ఉద్దేశంతో మాత్రమే 1 రాజులు 2 రాజులుగా మనకు నిజం చెప్పాలంటే 1గా అనేది ఉండేది. ఈ విషయాలు ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు సమయంలో అలానే కనబడుతుంది 1, 2 అని. రాజులు 1, 2, దినవృత్తాంతం కూడా 1, 2 ఇలా 2 ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఒకటి ఐడియా ఉంచుకుంటే బెటర్. తర్వాత ఇంకా ముందుకెళ్ళినట్టయితే దీని రచన కాలం ఏంటంటే క్రీస్తుపూర్వం 570 నుంచి 560 మధ్యలో అయి ఉండవచ్చని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. మరొకసారి దీని రచన కాలం వచ్చేసి క్రీస్తుపూర్వం 570 నుంచి 560 మధ్యలో అయి ఉండవచ్చు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అలానే ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే దీని రచయిత ఎవరు అని అంటే
ఇర్మియా గారు అనే చరిత్రకారులు ఎక్కువ శాతం డిక్లరేషన్ ఇచ్చింది ఏంటంటే ఇర్మియా గారు దీన్ని రాసి ఉండవచ్చు అని ఖచ్చితంగా, అంటే ఆల్మోస్ట్ 99% కూడా ఇర్మియా గారికే ఇవ్వడం అనేది జరిగింది. అంటే అతనే రాశారు అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మరి ఎలా రాసి ఉండవచ్చు అనే దాని గురించి మనం చూసుకున్నట్టయితే కొన్ని మాటలు అంటే చూసుకున్నట్టయితే అంటే వాటిని బట్టి ఆధారం చేసుకొని రాసి ఉండడం తప్ప ఎలాంటిది ఏం లేదు. కానీ రచన అంటే చరిత్రకారులు మాత్రం అంటే కాలాన్ని బట్టి, తర్వాత మాటలను బట్టి, తర్వాత పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఇర్మియా గారు రాసి ఉంటారని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి మనం చూసుకున్నట్టయితే కొన్ని మాటలు ఎలా రాసి ఉండవచ్చు అని వాళ్ళు చెప్పారంటే 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం ఒక మాట చూసుకున్నట్టయితే 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట కనబడుతుంది. దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ ఒక సమూయేలు గారి మాటలు, అంటే సమూయేలు పుస్తకం ఉంది, ఓకే అది పక్కకెట్టండి. తర్వాత నాతాను, తర్వాత గాదు, ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు. కానీ వీళ్ళ పుస్తకాలు మనకి ఇక్కడ కనబడతాయి అంటే కనబడవు. అలానే ఇంకొక మాట కూడా చూసుకున్నట్టయితే అదే 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 29వ వచనము, 2 దినవృత్తాంతం 9:29 సొలొమోను చేసిన కార్యాలన్నిటిని బట్టి గురించి ప్రవక్త నాతాను రచించిన గ్రంథం నందును, షిలోహీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథం నందును, నేబాతు కుమారుడైన యారోను గురించి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథం అందు రాయబడింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కనబడుతుంది సొలొమోను చేసిన కార్యాలు అంటే ఎక్కడ కనబడుతుంది మనకు మొత్తం 1 రాజులో కనబడుతుంది. అతని గురించి నాతాను రాసిండట. తర్వాత ఇంకేమన్నాడు, ఇంకా యారోబాము గురించి ఇద్దోకు రాసినట్టు ఇక్కడ మనకు వీళ్ళందరూ కూడా మనకు అంటే ఈ యారోబాము కానీ తర్వాత ఈ సొలొమోను గురించి మనకి ఎక్కడ కనబడుతుంది 1 రాజులో మనకు ప్రధానంగా కనబడుతుంటుంది. అయితే వీరి గురించి వీరు రాసినట్టు ఇక్కడ కనబడుతుంది. అలానే మనకు ఇంత చూసుకున్న 29:30లో కూడా 1 దినవృత్తాంతంలో మాటలు బట్టి ఇక్కడ ఈ మాటలు బట్టి చూసుకున్నట్టు ఇక్కడ ఏం కనబడుతుంది అంటే వీరు రచించిన గ్రంథాలు ఉన్నాయి కానీ మనకి ఇందులో పొందుపరిచినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇర్మియా గారు గురించి మనం చూసుకున్నట్టయితే ఆయన రచయిత అంటే ఇర్మియా గారు అని చరిత్రకారులు చెప్పారు. వాళ్ళు ఎలా దీన్ని తీసుకున్నారంటే ఆయన గురించి ఆ రోజుల్లో వారు రచించిన గ్రంథాలని బట్టి, పుస్తకాలను బట్టి వాటన్నిటిని అనలైజ్ చేసేసి పుస్తకానిగా రాజగ్రంథంగా అతను రాసి ఉండొచ్చు అని ఆ రోజునున్న చరిత్రకారులు అంటే చరిత్రకారులు దీన్ని విశ్లేషించి చెప్పడం అనేది జరిగింది. అంతే. నెక్స్ట్ ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే ఇంకా కూడా ముందుకెళ్ళిపోదాము. ఏదైనా దేవుని మాటలు అంటే దేవుని ప్రేరేపణను రాశారు. కాకపోతే ఏంటంటే మనకు ఐడియా ఉండాలి, రచయిత ఈయన అంటే ఐడియా ఉండాలి. అయితే మనకు దినవృత్తాంతాలను కానీ రాజగ్రంథం రెండింటిని కంపేర్ చేసి చదువుకోవాలన్నట్టుగా మనం అప్పుడు చెప్పుకున్నాము. అయితే ఈ రాజుల గ్రంథాన్ని దినవృత్తాంత గ్రంథాన్ని చూసుకున్నట్టయితే రెండు కూడా ఆల్మోస్ట్ ఉన్న విషయాలు అంటే సేమ్ ఉంటాయి. అలాంటప్పుడు దినవృత్తాంతం చూసుకున్నట్టయితే ఇర్మియా గారి కాలం దాకా వెళ్ళిపోతుంది. మొత్తం ఇర్మియా గారి కాలం వరకు మాట్లాడడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడే మనకు అక్కడ వచ్చేది ఏంటంటే డౌట్ అంటే కొంచెం మనకి ఇర్మియా గారు కనబడుతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే చరిత్రకారులు అతని గురించి చెప్పారు. తర్వాత అతను ఎలా రాస్తున్నాడంటే ఈ యొక్క 2 రెఫరెన్స్లను బట్టి అతను అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని రాసినట్టుగా మనకు చెప్పడం జరిగింది. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే ఈ 1వ రాజుల గ్రంథం ఎవరితో ఆరంభం అవుతుందనంటే మనకు అంటే 1వ అధ్యాయము మనకు దావీదు నుంచి కనబడేటప్పటికి కూడా అంటే ప్రధానంగా మనకు ఎవరు కనబడతారు స్టార్టింగ్లో అంటే మనకు ప్రారంభం అంటే సొలొమోను గారి గురించి మనకు ప్రారంభం అవుతుంది. తర్వాత ముగింపు ఎవరితో అవుతుందంటే అహజ్యా గారితో మనకు ముగింపు అవుతుంది. అంటే ఆహాబు కుమారుతో మనకు ముగింపు అవడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ పుస్తకంలో మనకు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది అని అంటే ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈ పుస్తకంలో ఎన్ని సంవత్సరాల చరిత్ర మనకు కనబడుతుంది అంటే 120 సంవత్సరాల చరిత్ర మనకు కనబడుతుంది. మరొకసారి 120 సంవత్సరాల చరిత్ర మనకి ఇందులో కనబడుతుంది. ఇది ఎప్పుడై ఉండవచ్చు అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే మనకు సొలొమోను గారిది 40 సంవత్సరాల చరిత్ర మనకు పరిపాలన ఇక్కడ కనబడుతుంది. అంటే సొలొమోను గారి కాలం ఏంటంటే క్రీస్తుపూర్వం 970. మరొకసారి సొలొమోను గారి ఒక కాలం ఏంటంటే క్రీస్తుపూర్వం 970. అయితే
970 అన్నప్పుడు మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఎన్ని సంవత్సరాల చరిత్ర కనబడుతుంది అని అంటే 120 సంవత్సరాల చరిత్ర మనకు కనబడుతుందని చెప్పుకున్నాం. అలాంటప్పుడు ఆయన సల్మాన్ గారి పరిపాలన ప్రారంభమైన సమయం ఏంటి అని అంటే క్రీస్తుపూర్వం 970. అంటే 120 సంవత్సరాలు మొత్తం చేసుకుంటే ఎంత? ఇప్పుడు మనకు కాలం అనేది మనం ముందుకెళ్తుంది. ఇప్పుడు 2026 కదా, నెక్స్ట్ 2027 వస్తుంది. కానీ ఆ రోజుల్లో ఎట్లా ఉండేది అని అంటే 970 అంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఏంటిది? 969, తర్వాత 968. అంటే మనకేమో పెరుగుతూ పోతుంది, వాళ్ళకేమో తగ్గుతూ వచ్చేది అన్నట్టు. ఓకే, అంటే తెలుసు అందరికీ, కానీ ఏంటంటే ఎవరైనా తెలియని వారు ఉంటారేమో అని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. నెక్స్ట్ అంటే ఇది క్రీస్తుపూర్వం 970లో ప్రారంభమైంది అంటే చరిత్ర. తర్వాత మనకు 120 సంవత్సరాల చరిత్ర అని చెప్పాను కదా. 120 సంవత్సరాలు అంటే మనకి ఎంత అవుతుంది? 970 అంటే ప్లస్ కాకుండా మైనస్ చేయాలి. 970 నుంచి 120 సంవత్సరాలు అంటే 120 మైనస్ చేసి ఎంత? 850. 970 నుంచి 120 మైనస్ చేసి ఎంత? 850. అంటే క్రీస్తు పూర్వం 970 నుంచి క్రీస్తు పూర్వం 850 వరకు ఉన్న చరిత్ర మొత్తం కూడా దీంట్లో రాయబడి ఉంది. మొత్తం ఎంత చరిత్ర ఉంది దీంట్లో? 120 సంవత్సరాల చరిత్ర ఉంది. అది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు? క్రీస్తుపూర్వం 970 నుంచి క్రీస్తుపూర్వం 850 వరకు జరిగిన చరిత్ర దీంట్లో రాయబడి ఉంది. ఓకే, అందుకు అర్థం అనుకుంటాను. నెక్స్ట్ ఇంకా మనం ముందుకు వెళ్ళిపోయినట్టయితే ఇంకొక మాట దీనికి ఒక మాట ఏంటంటే మనకు ఆ రోజుల రాజుల గ్రంథం కాబట్టి ఒక విషయం చెప్తాను. రాజులు అనగా అంటే రాజులు ఎవరైతే ఉంటారో అంటే పుస్తకం కనబడుతారు రాజులు అంటే మొత్తం రాజులే కనబడతారు కదా. అయితే రాజుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర అంటే ఏ రాజ్యమైనా ఎవరైనప్పుడు కూడా రాజు దగ్గర ఒక లేఖికుడు ఉండేవాడు. అంటే రాజ్యంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని దాంట్లో రాస్తూ దాన్ని పొందుపరిచేవారు లేఖికులు అని వారు అనేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసేవారంటే రాజులు చేస్తున్న మంచి ఏదైతే ఉందో దాన్ని మాత్రం రాస్తూ వారు విధించిన శాసనాలని, తర్వాత వాళ్ళ అమలుపరిచిన ఆజ్ఞల్ని కావచ్చు, అమలుపరిచిన శాసనాలు కావచ్చు, ప్రతి దాన్ని దాంట్లో రాస్తూ పొందుపరుస్తూ, అలాగనే నెక్స్ట్ వారు చేస్తున్న మంచి పనులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే రాస్తూ భద్రపరిచేవారు. ఎవరు? రాజు దగ్గర ఉండే లేఖికులు. ఓకే, నెక్స్ట్ అయితే ప్రవక్తలు. ఇప్పుడు మనకు రాజులను చూసుకున్నట్టయితే మనకు ఎవరు కనబడతారు? రాజ్యం కనబడుతుంది, రాజులు కనబడుతున్నారు. రాజుల దగ్గర మనకు ప్రవక్త అంటే రాజులను అంటే హెచ్చరించిన వారుగా మనకు ప్రవక్తలు కనబడతారు. అంటే మనకు రాజులు, ప్రవక్తలు వీళ్ళు కనబడతారు. అంటే ఎక్కువగా మనకు ఆల్మోస్ట్ ఈ పుస్తకం మొత్తం అంతే ఉంటుంది. అయితే ఈ రాజులు 2 గ్రంథాలు ప్లస్ దీంట్లో 2 గ్రంథాలు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. అంటే రాజులు కనబడతారు, వారిని హెచ్చరించిన ప్రవక్తలు కనబడతారు. అయితే ఈ యొక్క లేఖికులు ఏం చేసేవాళ్ళు అంటే రాజుగారు చేసిన మంచి పని మాత్రం వాళ్ళు రాసేవారు. అయితే ఈ ప్రవక్తలు ఏం చేసేవారు అని అంటే వీరు చేసిన ప్రతి మంచిది కానీ చెడ్డది కానీ, అంటే వారు చెడు చేస్తే చెడు రాశారు, మంచి చేస్తే మంచి రాశారు. ఈ పుస్తకం చూసినట్టయితే రాజుగ్రంథం చూసుకున్నట్టయితే రాజులు చేసిన ప్రతి మంచి పని ఉంది, తర్వాత చెడు చేస్తే ప్రతి చెడ్డ పని కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ప్రవక్తలు ఈ రాజులు తప్పు చేసినప్పుడు వారి దగ్గరకు వారిని హెచ్చరించేవారు. వారితో మాట్లాడి మీరు ఇలా తప్పు చేసినను వాళ్ళు హెచ్చరించేవారు. అయితే ఈ రాజుల పుస్తకం ప్రధానంగా కనబడే విషయం ఏంటంటే మనకు రాజులు తప్పులు చేయడము, అంటే వాళ్ళు ఏదో ఒక విషయంలో మిస్టేక్ చేస్తున్నప్పుడు ఈ ప్రవక్తలు ఏం చేసేవారు? వాళ్ళ దగ్గరకు వారిని హెచ్చరించడం అనేది కనబడుతుంది. రాజులు వాళ్ళు వినరు, తర్వాత దేవుడు వారిని తీసేసి మార్చడం అనేది జరుగుతుంది. ఇలా మనకు కనబడుతుంది. రాజుల గ్రంథాలు అనగానే ప్రధానంగా ఇలా కనబడుతుంది. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్టయితే ప్రధానమైన వ్యక్తులు ఈ పుస్తకంలో మనకు ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే ఒక రాజుగా మనకు చూసుకున్నట్టయితే సొలొమోను గారు మనకు ప్రధానంగా కనబడతారు రాజుగా. అంటే రాజుల విషయంలో చూసుకున్నట్టయితే సొలొమోను గారు మనకు ప్రధానంగా కనబడతారు. తర్వాత నెక్స్ట్ ప్రధానమైన ప్రవక్తగా మనకి ఇక్కడ కనబడే విషయం ఎవరనంటే ఏలియా గారు మనకు ప్రధానంగా మనకు కనబడతారు. ప్రధానమైన రాజు ఎవరంటే సొలొమోను గారు, ప్రధానమైన ప్రవక్త ఎవరంటే ఏలియా గారు మనకి ఇక్కడ కనబడతారు. తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే ఈ పుస్తకం మనకు సొలొమోను ప్రారంభం చూసుకున్నాము, తర్వాత ఆహాజును ముగింపుతం చూసుకున్నాం. అయితే దీంట్లో ఒక విషయం ఉంది ఏంటంటే మనకు ఈ యొక్క పుస్తకంలో ఒకటి మనకు గమనించాల్సింది ఏంటంటే 2 రాజ్యాలుగా మనకు ఇందులో విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది.
మన సమైక్య రాజ్యము, విడిపోయిన రాజ్యం. మీకు అర్థం కావడానికి అంటే మీకు తెలుసు, బట్ మీకు ఇంకా అర్థం కాదని చెప్తున్నాను. మనకు ఆంధ్రప్రదేశ్ మనకు మొదటిగా తెలంగాణ అంతా కలిపి ఉండేది. మొత్తంగా 23 జిల్లాలతో మనకు మొదట్లో ఇది ఉండేది. 23 జిల్లాలతో మనకు మొదటిగా ఆంధ్రప్రదేశ్ అని ఉండేది. తర్వాత ఏమైంది, తెలంగాణ 10 జిల్లాలుగా, ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలుగా డివైడేషన్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఒక్కటిగా ఉన్నది ఏమైంది, 13గా ఆంధ్ర, 10గా తెలంగాణ విడిపోవడం జరిగింది. అలానే 12 గోత్రాలు ఉన్న వీళ్ళు ఏం జరిగిందంటే ఉత్తర రాజ్యంగా అంటే ఇస్రాయేలుగా 10 గోత్రాలు, తర్వాత దక్షిణ రాజ్యంగా అంటే యూదా వారుగా 2 గోత్రాల వీళ్ళు విడిపోవడం అనేది జరిగింది. అయితే ఇస్రాయేల్కి ఉన్న పేర్లు ఏంటంటే ఉత్తర రాజ్యము. తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాలు వీళ్ళని ఏమని పిలిచేవారంటే ఎప్రామీయులు అని వీళ్ళు పిలిచేవారు. ఇశ్రాయేలుని ఉత్తర రాజ్యంగా, తర్వాత 10 గోత్రాల వారిగా, తర్వాత ఎఫ్రాయిమీ వారుగా వాళ్ళు పిలవడం అనేది జరిగేది ఇశ్రాయేల్ గురించి. నెక్స్ట్ దక్షిణ రాజ్యం ఏంటిది, యూదులు. ఇందులో అంటే వీరు 2 గోత్రాలు దీంట్లో కలిసి ఉన్నాయి. ఏది, యూదా ఒకటి, బెన్యామీన్ ఒకటి, ఇలా మనకు కనబడుతుంటాయి. అయితే నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే వీటి గురించి చిన్న ఇంట్రొడక్షన్ చూసుకున్నట్టయితే ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, ఈ రెండు మనకు అర్థం కావాలి. అంటే ఇక్కడ ఎందుకు విడిపోయినాయి అనే సందర్భం మనం ముందు కూడా మాడుకుంటాం. అధ్యాయంలోని విషయం మనం మాడుకుంటున్నప్పుడు నేను చెప్తాను. అయితే దానికంటే ముందుగా ఏంటంటే ఉత్తర రాజ్యం గురించి ఇంట్రొడక్షన్, దక్షిణ రాజ్యం గురించి ఇంట్రొడక్షన్. అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించిన వారి గురించి పేర్లు ఒకసారి చూసుకున్నట్టయితే మొదటిగా ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన రాజుల పేర్లు చెప్తాను, అందరూ కూడా గమనించండి. మొత్తంగా ఈ ఓన్లీ మనకి పుస్తకం వరకు చూసుకుంటున్నాం, 1వ రాజుల గ్రంథాన్ని మాత్రమే చూసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఉన్న వారి పేర్లు మాత్రం చెప్తాను, వేరే పేర్లు చెప్పాను. మొదటిగా యరొబాము గారు, మొదటిది యరొబాము. సెకండ్ నాదాబు, 3 బయెషా, 4 ఏలా, 5 జిమ్రీ, 6 ఒమ్రీ, 7 ఆహాబు, 8 ఆహాజు. మరొకసారి మొదటిగా యరొబాము, సెకండ్ నాదాబు, థర్డ్ బయెషా, 4th ఏలా, 5th ఒమ్రీ, 6th జిమ్రీ, 7 ఆహాబు, 8 అహజ్యా. ఈ 8 మంది మనకు ఒక ఉత్తర రాజ్యాన్ని ఏలిన అంటే ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఏలిన వారు మనకు ఒక్కొక్కటి రాజుల గ్రంథాలు మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఇక్కడ యరొబాము గారు మొట్టమొదటి రాజు ఏది, ఉత్తర రాజ్యానికి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత దాదాపుగా 9 వంశాల వారు ఒక ఇశ్రాయేల్ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ దక్షిణ రాజ్యాన్ని చూసుకున్నట్టయితే దీన్ని పరిపాలించిన రాజు ఎవరు అని అంటే మొదటిగా రెహబాము, సెకండ్ అబియా, 3 ఆసా, 4th యెహోషాపాతు, 5th యెహోరాము. ఈ 5 దీన్ని పరిపాలించారు. అంటే చెప్పేది ఏంటంటే ఓన్లీ ఈ పుస్తకం వరకే, ఈ ఓన్లీ రాజుల గ్రంథం వరకే చూసుకుంటున్నాను. అయితే ఉత్తర రాజ్యంలో ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఆ ఒక 10 గోత్రాల వారిని కంప్లీట్గా ఎంతమంది వెళ్ళారంటే కంప్లీట్గా 19 మంది రాజులు దాన్ని ఏలారు. ఉత్తర రాజ్యాన్ని మనకు కంప్లీట్గా 19 మంది రాజులు ఏలినారు, పరిపాలించారు. దాదాపు 9 వంశాల వారు పరిపాలించారు. తర్వాత ఒక్క రాజుల గ్రంథంలో మనకు దాదాపు 8 మంది మనకు యొక్క రాజులు మనకు కనబడుతూ ఉన్నారు. తర్వాత దక్షిణ రాజ్యం నుంచి చూసుకున్నట్టయితే 5 రాజులు మనకు కనబడతారు. ఒకటి రెహబాము, సెకండ్ అబియా, 3 ఆసా, 4 యెహోషాపాతు, 5 యెహోరాము. ఈ 5 రాజుల గురించి మనకు ఈ పుస్తకంలో కనబడుతుంది. అంటే దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన వారు మనకు 5 కనబడుతుంటారు. మొత్తంగా దీన్ని ఒక 20 మంది అంటే టోటల్ దక్షిణ రాజ్యాన్ని మొత్తాన్ని అంటే యూదా రాజ్యాన్ని మొత్తం కూడా 20 మంది రాజులు పరిపాలించినట్టుగా మనకు కనబడుతుంటుంది. దాదాపు అంటే ఇక్కడ ఇశ్రాయేల్ లాగా వంశాలు అలా ఏం మారదు, కంప్లీట్గా యూదా వాళ్ళు మాత్రమే ఇక్కడ పరిపాలించాలి. ఎందుకననే విషయం కూడా నేను తర్వాత చెప్తాను. ఇదొకటి ఉత్తర రాజ్యంకు ఉన్న, దక్షిణ రాజ్యానికి ఉన్న డిఫరెన్సెస్. తర్వాత ఇంకోటి ఏంటంటే వీరు ఎవరెవరు పరిపాలించాలని చూసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోండి. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్టయితే ఈ పుస్తకంలో భాగమైన పుస్తకాలు, 1వ రాజుల గ్రంథంలో భాగమైన పుస్తకాలు. అప్పుడు మీరు అంటే గత సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు, కానీ మరొకసారి చెప్తాను. అప్పుడు జాయిన్ కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తాను. అప్పుడు ఒకవేళ క్లాస్ వినకపోతే మాత్రం మనకు ఆదికాండ నుంచి ఎస్తేర్ వరకు అని ఒక క్లాస్ ఉంటుంది
పుస్తక పరిచయం ఆదికాండం నుండి ఎస్తేరు. అది వినండి, క్లారిటీగా అర్థమవుతుంది. నేను జస్ట్ ఏంటంటే విషయం చెప్తాను, మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వాటిని వినండి అంతే. ఈ పుస్తకంలో బాగైన పుస్తకాలు, 1 రాజుల్లో మనకు బాగైన పుస్తకాలు ఏంటంటే 1 రెండవ దినవృత్తాంతములు, తర్వాత కీర్తనలోని ఒక 2 అధ్యాయాలు మాత్రమే, సొలొమోను గారు రచించిన 2 అధ్యాయాలు మాత్రమే. తర్వాత నెక్స్ట్ సామెతలు, ప్రసంగి, పరమగీతం. మొత్తం ఎంత? 1 రెండవ దినవృత్తాంతంలో ఒక పుస్తకము, కీర్తనలు 2 అధ్యాయాలు మాత్రమే, 3వది సామెతలు, 4 ప్రసంగి, 5 పరమగీతం. ఇవన్నీ కూడా 1 రాజుల గ్రంథంలో భాగమైనవి. ఓకేనా? ఇది ఎలా అనేది ఒకవేళ మీరు ఆదికాండం నుంచి ఎస్సే వరకు వినకపోతే ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే ప్రధాన అధ్యాయం ఏంటంటే 12వ అధ్యాయం ప్రధానమైన అధ్యాయం. ఎందుకు ఈ అధ్యాయం ప్రధానమైందంటే ఈ 2 రాజ్యాలుగా విభజన ఇక్కడ అవ్వడం అనేది జరుగుతుంది. ఉత్తర రాజ్యంగా, ఒక దక్షిణ రాజ్యంగా ఇక్కడ విడిపోవడం అనేది జరుగుతుంది. 2 రాజ్యాలు ఇక్కడ విడిపోయినట్టుగా మనకు 12వ అధ్యాయం కనబడుతుంది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 1 రాజులు 2 రాజుల గ్రంథాల్లో మొత్తంగా 1 రాజులు 2 రాజుల గ్రంథాల్లో మనకు మొత్తంగా మనకు కనబడే చరిత్ర ఏంటంటే 400 సంవత్సరాల చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. దీంట్లో 1 రాజులు మనకు ఎంత కనబడుతుంది? 120 సంవత్సరాల చరిత్ర మాత్రం మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే విభజన. ఈ పుస్తకాన్ని మనం ఎలా విభజించుకోవాలి? మనకు మొత్తంగా ఈ 2 అధ్యాయాలను సులువుగా మనం ఎలా విభజించుకుని ఎలా చదువుకోవాలంటే ప్రధానమైన విభజన ఉంది, ద్వితీయ విభజన 2 ఉంటాయి. ప్రధాన విభజన వచ్చేసరికి ఏంటంటే ప్రధానంగా దీన్ని మేజర్ ఎలా అంటే డివైడేషన్ చేసుకోవచ్చు అంటే ఒకసారి చెప్తాను చూసుకోండి. 1 నుంచి 11 అధ్యాయాలు, మొదటి 11 అధ్యాయాల్లో మనకి ఏం కనబడుతుందనంటే సొలొమోను గారి రాజ్య పరిపాలన, అతని అత్యున్నతమైన స్థితి, తర్వాత అతని అభివృద్ధి, సొలొమోను గారు ఎంత ఎత్తుకు ఎదిగాడనే విషయము, ఎంత ఉన్నత స్థితికి ఎదిగాడనే విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. అలానే ఇంకా చూసుకున్నట్టయితే ఈ 11 అధ్యాయాలు కంప్లీట్గా ఏంటంటే ఇది మాత్రమే కనబడుతుంది. ఏది? ఆయన పరిపాలన, ఆయన ఎంత స్థితికి వెళ్ళాడు అనేది, ఆయన అభివృద్ధి, ఇవన్నీ కనబడతాయి. అలానే ఇంకొకటి కనబడతాయి, అదేంటంటే ఇంత ఎత్తుకు ఎదిగిన వాడు అంటే చాలా గొప్ప స్థితికి వెళ్ళిన వాడు తర్వాత ఎట్లా పడిపోయాడు, ఎలా పతనమయ్యాడనే విషయం కూడా తెలియజేస్తుంది. ఈ 11 అధ్యాయాలు ఏంటంటే ఎత్తుకు ఎదిగిన సొలొమోను అంటే చాలా గొప్ప స్థితికి వెళ్ళిన సొలొమోను ఎలా మరలా పతనమయ్యాడనే విషయం తెలియజేసేటియే 11 అధ్యాయాలు. నెక్స్ట్ 12వ అధ్యాయం మొదలుకొని 22వ అధ్యాయం వరకు మనకి ఏం కనబడుతుందంటే 2 రాజ్యాలుగా ఎలా విడిపోయాయి. ఇంకా నెక్స్ట్ ప్రధానంగా కనబడే విషయం ఏంటంటే ప్రవక్తలు రాజులు చేసిన చెడుతనమును గురించి హెచ్చరించడము. ప్రవక్తలు రాజులు చేసిన చెడుతనం గురించి హెచ్చరించడము. అలానే ఎలా అండ్ వీళ్ళు ఎలా హెచ్చరించారు తెలియజేసేటియే ఈ యొక్క మిగతా అధ్యాయాలు. అంటే హెచ్చరిక అని పెట్టుకోండి. ప్రవక్తలు రాజులకు చేసిన హెచ్చరిక, చెడుతనం గురించి చేసిన హెచ్చరికలు. ఇది మనకు 12వ అధ్యాయం మొదలుకొని 22 వరకు మనకు కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకా వెళ్ళిపోయినట్టయితే ద్వితీయ విభజన చూసుకున్నట్టయితే అంటే 2వ విభజన, సులువైన విభజన. ప్రధానమైన విభజన చూసుకునేంత ఉంది. ఇప్పుడు నేను సులువైన విభజన, ద్వితీయ విభజన. అయితే ఇంకా కొంచెం ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏంటని చూసుకున్నాం, మొదటి నుంచి 11 అధ్యాయాలు. అంటే మొదటి 11 అధ్యాయాలు ఏంటి? సొలొమోను గారి రాజ్య పరిపాలన, అతను ఎదిగిన స్థితి, అభివృద్ధి చెందిన విధానం, తర్వాత ఆయన ఎలా పతనమైన విషయం తెలిసి 11 అధ్యాయాలు అనుకున్నాం కదా. అయితే మొదటి 10 అధ్యాయాలు, ఇప్పుడు ద్వితీయ విభజన చూసుకున్నట్టయితే మొదటి 11 అధ్యాయాలని ఎలా తీసుకోవచ్చు అంటే మొదటి 11 అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను. మొదటి 10 అధ్యాయాలు కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 2 పార్ట్స్ కదా, 1 నుంచి 11, 12 నుంచి 22, 1 నుంచి 11 వరకు మనం చూసుకుంటున్నాము. దాని గురించి ఆలోచించినట్టయితే ద్వితీయ విభజన ఏంటంటే మొదటి 10 అధ్యాయాల్లో మనకి ఏం కనబడుతుందంటే సొలొమోను గారి రాజ్య పరిపాలన మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత ఈ 11 నుంచి 16, ఇప్పుడు 12 నుంచి 22 కూడా చూసుకోండి, 2 మొత్తం మిక్స్గా చెప్తున్నాను. ఇక 11 నుంచి 16 మొదటి ఏంటిది? 1 నుంచి 10 అధ్యాయాలు ఏంటిదంటే సొలొమోను గారి రాజ్య పరిపాలన. సెకండ్ ఏంటంటే 11వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం వరకు, 11 నుంచి 16 ఏంటంటే సొలొమోను గారి మరణము, రాజ్యం విడిపోవుట. ఇది మనకు 11 నుంచి 16 కనబడుతుంది. నెక్స్ట్ 17, 18 అధ్యాయాలు. 17, 18 అధ్యాయాలకు ఏం కడుతుంది అంటే 17, 18 అధ్యాయాల్లో ఏలే గారి పరిచర్య మనకు కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ 19 నుంచి 22 వరకు కనబడేది ఏంటంటే ఆహాబు యెజెబెలు గారి భ్రష్టత్వము, వారి అహంకారము,
వారి గౌరవం, గర్వం, తర్వాత వారికి ఉన్న చెడుతనం అంతా కూడా మనకు 19 నుంచి 22 వరకు మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ద్వితీయ విభజన. ఒకసారి మనం ఇప్పుడు చెప్పుకున్న అన్ని విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఒకటి ఏంటంటే ఇది చరిత్ర గ్రంథాల్లో 6వ పుస్తకం, వరుస క్రమంలో 11వ పుస్తకం. తర్వాత దీని రచయిత ఇర్మియా గారు. రచన కాలము క్రీస్తుపూర్వం 570 నుంచి 560 వరకు అయి ఉంటుంది. తర్వాత దీన్ని మొదటిగా రాజ్యాంగ గ్రంథంగా పిలిచేవారు. తర్వాత ఏం జరిగిందంటే సెప్టోజెంట్ 70 మంది చేత ఇది విభజించబడినప్పుడు, అంటే హెబ్రూ నుంచి గ్రీక్ ట్రాన్స్లేట్ అయినప్పుడు దీన్ని రెండుగా చదువుకోనికి ఈజీగా ఉండాలని దీన్ని రెండు గ్రంథాలుగా, 2 పుస్తకాలు దీన్ని వేరు చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే దీని ఆరంభం ఎవరితో అవుతుందంటే ప్రధానంగా అంటే సొలొమోను గారితో చూసుకున్న తర్వాత ముగింపు ఆహాజీతో అవుతుందని చూసుకున్నాము. దీంట్లో మనకు కంప్లీట్గా మనకు ఒక 120 సంవత్సరాల చరిత్ర ఉంటుందని కూడా చూసుకున్నాము. అయితే అది ఎప్పుడంటే ఒక సొలొమోను గారి పరిపాలన చేసి 40 సంవత్సరాలు ఇక్కడ మన చరిత్ర కనబడుతుంది కాబట్టి దాని ఆధారం చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే క్రీస్తుపూర్వం 970లో మనకు ఇక్కడ పుస్తకం ప్రారంభమవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత దీని ముగింపు కాలం వచ్చేసరికి 850 అనిగా దీన్ని తీసుకోవచ్చు. మొత్తం 120 సంవత్సరాల చరిత్ర మనకి పుస్తకం కనబడుతుంది. ఎప్పుడంటే క్రీస్తుపూర్వం 970 నుంచి క్రీస్తుపూర్వం 850 వరకు. తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇంకా దీంట్లో ఏం కనబడుతుంది అంటే దీంట్లో ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా రెండుగా విడిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఆ ఉత్తర రాజ్యానికి ఒక 8 మంది రాజులుగా మనకు కనబడుతున్నారు. ఈ పుస్తకంలో మనకు యరొబాము, నాదాబు, బయేషా, ఏలా, జిమ్రి, ఒమ్రి, అహాబు, అహజ్యా ఈ యొక్క 8 మంది ఉత్తర రాజ్యంగా మనకు కనబడుతున్నారు. అయితే వీరికి ఉన్న ఒక విషయం ఏంటంటే వీళ్ళకు కంప్లీట్గా వీళ్ళని ఒక 19 మంది రాజులు వీరిని పరిపాలించారు. దాదాపు 9 వంశాల వారు వీరిని పరిపాలించారు. తర్వాత ఇంకా దక్షిణ రాజ్యం నుంచి చూసుకున్నట్టయితే ఒక రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము వీరందరూ కూడా దక్షిణ రాజ్యాన్ని వెళ్ళినట్టుగా అంటే ఒకటి రాజుల గ్రంథాలు మనకు కనబడుతుంది. అంటే ఈ పుస్తకంలో 22 అధ్యాయంలో వీరు పరిపాలించిన వారి పేర్లు 5 కనబడుతుంది. తర్వాత వీరిని దక్షిణ రాజ్యాన్ని కంప్లీట్గా మనకు ఒక 20 మంది రాజులు పరిపాలించారట్టుగా కూడా చూసుకున్నాం. దావీదు వంశం వారే వీరిని ఏలినట్టుగా మనం చూసుకోగలుగుతాం. తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇంకేం కనబడుతుందంటే ఈ పుస్తకంలో భాగమైన పుస్తకాలు అంటే ఒకటి రాజుల గ్రంథంలో భాగమైన పుస్తకాలు ఏంటంటే 2వ దినవృత్తాంతములు, కీర్తనలు ఒక 2 అధ్యాయాలు, సొలొమోను రచించిన కీర్తనలు, తర్వాత సామెతలు, ప్రసంగి, పరమగీతం. తర్వాత ప్రధానమైన విభజన ఏంటంటే 1 నుంచి 11 అధ్యాయాలు ఒక భాగము. సొలొమోను గారి పరిపాలన, రాజ్య పరిపాలన, అతని అత్యున్నతమైన స్థితి, అతని అభివృద్ధి మనకు కనబడుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగాడో అంతగా పతనం ఎలా అయ్యాడు అనే విషయం తెలియజేసేటి 11 అధ్యాయాలు. తర్వాత 12 నుంచి 22 అధ్యాయులు కనబడేది ఏంటంటే 2 రాజ్యాలుగా ఎలా విడిపోయాయి. తర్వాత ప్రవక్తలు రాజుల చెడుతనం గురించి హెచ్చరిక చేయుట ఈ అధ్యాయం మనకు కనబడుతుంది. తర్వాత ద్వితీయ విభజన అంటే ఇంక మరీ సులువైన విభజన. దీంట్లో మనకు 1 నుంచి 10 అధ్యాయం వరకు ఏం కనబడుతుందంటే సొలొమోను గారి రాజ్య పరిపాలన. తర్వాత 11 నుంచి 16 వరకు ఏం కనబడుతుందంటే సొలొమోను గారి మరణము, రాజ్యం విడిపోవుట. తర్వాత 17, 18 అధ్యాయం కనబడేది ఏంటంటే ఈలే గారి పరిచర్య. తర్వాత 19 నుంచి 22 వరకు మనకు కనబడేది ఏంటంటే ఆహాబు, యెజెబెలు గారి భ్రష్టత్వము, వారి గర్వము, తర్వాత వారి అహంకారం మనకి ఇక్కడ కనబడుతుంటాయి. ఇది అధ్యాయాల్లోని అంటే క్షమించండి అధ్యాయాల విభజన. నెక్స్ట్ చివరిగా మనం చూసుకున్నట్టయితే అధ్యాయాల్లోని విషయాలు మనం చూసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే అధ్యాయాల్లోని ఇప్పుడు వరకు ఈ విభజనతోని మీకు ఆల్మోస్ట్ అర్థం అనుకుంటాను. ఎందుకంటే ఆ పుస్తకాన్ని ఇట్లా విడగొట్టి మనం ఆడుకుంటే విభజన చేసుకుంటూ మనం వీటిని ఆలోచిస్తే ఏంటంటే పుస్తకం అనేది తేలికగా అవుతుంది, అంటే అర్థం చేసుకొని తేలికగా ఉంటుంది. ఇంకా మన అధ్యాయంలోని విషయాలు ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే పుస్తకం ఆల్మోస్ట్ 99% అర్థమైనట్టు కూడా మనకు అనిపిస్తుంది. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు 1వ అధ్యాయం మనకి ఏం కనబడుతుంది. 1వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుంది అంటే దావీదు గారి వృద్ధాప్యం మనకు కనబడుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఒక రాజు, దావీదు తర్వాత రాజు ఎవరు అనే ఒక విషయం మనకు అక్కడ కనబడుతుంది. అయితే అక్కడ నిజం చెప్పాలంటే ఒక అమ్నోను రాజు అవ్వాలి. దావీదు గారి తర్వాత ఒక అమ్నోను, అతని కుమారుడైన అమ్నోను రాజు అవ్వాలి. కానీ ఏం జరిగింది, అతను చేసిన ఒక తప్పు వల్ల, తామారు విషయంలో చేసిన తప్పు వల్ల ఏం జరిగిందనంటే అతను రాజు కాకుండా తొలగించబడ్డాడు. తర్వాత అబ్షలోము కావాలి. అబ్షలోము కూడా ఒక తప్పు చేయడం అనేది జరిగింది. అతను కూడా
చనిపోయాడు. తర్వాత మిగిలింది ఎవరు అని అంటే మిగిలిన వారిలో మనకు ఒక అతన్ని ఏం చేస్తారంటే నేనే రాజని అతను ప్రకటించుకోవడం, ఒక విందు చేపించడం అనేది మనతో కూడా మనకు కనబడుతుంది. తర్వాత నాతాను ఈ విషయం తెలుసుకొని బెత్షెబతో చెప్పడం, బెత్షెబ దావీదు దగ్గరికి వచ్చి మారడం అనేది ఇక్కడ 1:30 వచనంలో 1:30 మనకు మాట కనబడుతూ ఉంటుంది. ఇది తర్వాత ఈ విషయం తెలుసుకున్న దావీదు ఏం చేశాడంటే సొలొమోను గారికి, అంటే సొలొమోనుని నేను రాజ్య వారసునిగా చేస్తాను, రాజుగా చేస్తానని సొలొమోను గారి గురించి రాజ్య ప్రకటన చేయడం అనేది మనకి 1వ అధ్యాయం మనకు కనబడుతూ ఉంటుంది. సొలొమోను గారి వృద్ధాప్యము, తర్వాత సెకండరీ ఒక సొలొమోను తర్వాత రాజు ఎవరనే విషయాన్ని ప్రకటించడం అనేది మనకు ఇక్కడ 1వ అధ్యాయం మనకు కనబడుతుంది. నెక్స్ట్ 2వ అధ్యాయం వచ్చేసరికి మనకి ఏం కడుతుందంటే దావీదు గారి చివరి మాటలు. దావీదు గారి చివరి మాటలు ఇక్కడ కనబడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఇది ఆ రోజులు ఉన్న దావీదు సొలొమోను వాళ్ళకి కాకుండా మనకు కూడా వర్తిస్తుంది. ఏంటంటే అసలు చదువుతాను చూసుకోండి. 2వ అధ్యాయం 2వ వచనంలో 1 రాజు 2:2 లోకులందరూ పోవాల్సిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఎడల నీవేం పనిని పూనుకున్నా ఎక్కడ తిరిగిన అన్నిట్లో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టును ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యాన్ని అనుసరించి నడుచుకునే యెడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడుగా ఒకడు నీకు ఉండక మారడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచు. అంటే దేవుడు నాకు ఏం తెలియజేశారంటే దావీదు నియమించిన మోషే గారు నియమించిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాని ప్రకారంగా నాకు బ్రతకాలి, దాన్ని జీవించాలని దేవుడు నాకు చెప్పాడు. అప్పుడే నీ రాజ్యం అనేది స్థిరంగా ఉంటుందని, తర్వాత నీ పిల్లలకు తర్వాత ప్రతి విషయంలో నీకు నీ పిల్లలకు ప్రతి విషయానికి తోడుకుంటాను దేవుడు నాకు ఎలాగైతే చెప్పాడో నువ్వు కూడా ఏం చేయాలంటే ఆ మాటల్ని నిలబెట్టాలి. ఆ మాటల ప్రకారంగా నువ్వు కూడా ఉండాలి. అప్పుడే ఏం జరుగుతుంది, దేవుడిని పట్ల కటాక్షం చూపెడతాడు, దేవుడిని పట్ల ఉంటాడు. నీకు తోడుగా ఉండాలంటే మనకి ఇచ్చిన నిబంధన ఏదైతుందో, మోషే గారి ద్వారా ఇచ్చిన నిబంధన ఏదైతుందో దాన్ని నీవు అనుసరించాలి. అప్పుడే నీ పట్ల దేవుడు నీకు సాయంగా ఉండి, దేవుడు నీకు సాయం చేస్తూ ప్రతి విషయంలో తోడుగుండి ప్రతి విషయంలో విజయాన్ని పొందుతావు అని దావీదు గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలానే మనందరి జీవితంలో కూడా చూసుకున్నట్టయితే మనందరూ కూడా నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. ప్రతి విషయం మనందరూ కూడా ఆజ్ఞలు మనందరం అనుకుంటాం, అందరూ కూడా చిన్నగా తీసేస్తాం. అంటే ఆధారం వెళ్తున్నా కదా, అన్నీ చేస్తున్నా కదా, దేవుని పని చేస్తున్నాం అనుకుంటారు. గ్రూప్లో కూడా వర్క్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అనుకుంటారు. కానీ అలా కాదు. కొత్త నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ప్రతి ఆజ్ఞ ఒక బుక్ పైన రాసుకొని ఆ ఆజ్ఞ ప్రకారంగా మీరు ఉన్నారు లేదా ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఒక మాట చెప్పాలంటే భూతులైన సర్వశక్తులైన వాడకూడదని ఒక మాట మనకు కనబడుతుంది. ఆ వర్డ్ రాసుకొని ఆ మాట ప్రకారంగా మీరు బ్రతుకుతున్నారు ఒకసారి చూసుకోండి. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంది, దాంట్లో అక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి పాత్రుడు అన్నాడు. మరి అలాంటి విషయం మనం పడిపోతున్నామా? ఇంకా చూసుకున్నట్లయితే చాలా మనకు కనబడుతూనే ఉంటాయి. ఎన్నో ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, శరీర కార్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడు ఇవన్నిట్లో మనం చూసుకున్నట్టయితే ఆజ్ఞలు చూసుకున్నట్టయితే మనకు పేజీలు నిండిపోతాయి. చాలా ఆజ్ఞలు కనబడుతూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు వాటన్నిటి ప్రకారం మనం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనకు ఆదివారం సంఘానికి వెళ్తున్నాం, తర్వాత అన్నిటికీ ముందు ఉంటున్నాం, తర్వాత గ్రూప్లో వర్క్ చేస్తున్నాం, గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, గ్రూప్లో వర్క్ చేస్తున్నాం, అడ్మిన్గా ఉన్న వర్క్ చేస్తున్నాం అంటే ఏది కూడా కుదరదు. దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం మన జీవితం ఉంది కదా, ఒకసారి ఆలోచించండి. ఒక బుక్లో మీరు అందరూ రాసుకోండి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు కొత్త నిబంధనలకు మొత్తంగా ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. 2 అని చెప్పకండి, 2 కాదు ఇంకెక్కువనే ఉన్నాయి. కంప్లీట్గా ప్రధానమైన 2 ఆజ్ఞలు, కానీ ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా, అన్నీ రాసుకోండి. దేవుడు ఎలా ఉండమన్నాడు, ఎలా ఉండకని చెప్పిండు. ఆత్మఫలాలు అవి కూడా ఆజ్ఞనే, అంటే వాటి మన జీవితంలో ఉండాలనుకున్నాడు కదా. ఇప్పుడు మనకి ఎలా ఉండాలో ఎలా ఉండద్దో 2 విషయాలు చెప్పినప్పుడు ఆ 2 కూడా మనకు ఆజ్ఞలు అన్నట్టే, వాటి ప్రకారం ఉండాలన్నట్టే కదా. ఇప్పుడు ఉండద్దు అంటే అలా ఉండద్దు అని మనం జాగ్రత్త పడడం కూడా అది ఆజ్ఞనే. తర్వాత ఉండాలి అన్నప్పుడు అలా ఉండాలని కూడా అదొక ఆజ్ఞనే. కాబట్టి వాటి గురించి ఏం చేయాలంటే ఎలా ఉండద్దు ఎలా రాసుకోండి. రాసుకున్న తర్వాత నేను ఆ ప్రకారంగా ఉన్నానా లేదా ఒకసారి ఆలోచించుకోండి. ఆత్మఫలాలు 9 అని తెలుసు,
ఓకే. మరి వాటి ప్రకారం మన జీవితం ఉందా? శరీరకార్యాలు 15 తెలుసు. మరి అవి మన జీవితంలో ఉన్నాయో లేవో ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత ఇంకా చాలా ఆజ్ఞలున్నాయి. మత్తయి సువార్త ఐదో అధ్యాయం, మార్కు సువార్త, లూకా సువార్త, తర్వాత పత్రికలు ఎన్నో మాటలు మనకు కనబడుతుంటాయి. ఆజ్ఞలు కనబడతాయి. అసలు మనకు కంప్లీట్‌గా ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో కూడా మనకి ఇప్పటివరకు తెలియదు. అంటే అలాంటి స్థితిలో మనం ఉన్నాం. అంటే కొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో కూడా మనకు తెలియకుండా ఉన్నాయంటే అర్థం ఏందంటే మనం దేవుని మాట ప్రకారంగా జీవించడం అనేది లేదు. దేవుని కొరకు బ్రతికినట్టయితే దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, తర్వాత మనం ఎన్ని ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతున్నాము, ఇంకెన్ని నా జీవితం లేవని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకుంటాం. కాబట్టి అందరూ ఒక విషయం గమనించండి. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఎలాంటి నిబంధన దేవుడు ఇచ్చాడో వాటిని ఖచ్చితంగా మనం అనుసరించాలి. పని చేస్తే సరిపోదు. ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో మనందరికీ దేవుడు తోడుగా ఉండాలి. ప్రతి విషయంలో మనకు సాయం చేయాలంటే ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి. ఎలా? నేను దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో పడిపోతే, నా ప్రవర్తన విషయంలో నేను పడిపోతే దేవుడు నన్ను పరలోకానికి తీసుకోడు, నేను చనిపోతే నరకంలో వేస్తాడని తెలిసిన విషయాలే. అయినప్పటికీ కూడా ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు తర్వాత సొలొమోను గురించి చూసుకున్నట్లయితే ఏం జరుగుతుందో మీకు ముందు అర్థమవుతుంది. ఇక్కడ దావీదు గారు సొలొమోనుకు చెప్పాడు, నువ్వు ఇలా ఉంటే మంచిగా ఉన్నావు అనుకో, నీకు దేవుడు అంటే నీకు ప్రతి తోడుకుంటాడు, తర్వాత నీ పిల్లలు కూడా తోడుకుంటాడు. లేకపోతే ఏమవుతున్నది మనకు కనబడుతూ ఉంటుంది. అంటే దేవుడు హెచ్చరిక చేశాడు. అంటే క్షమించండి, దావీదు గారు హెచ్చరిక చేశాడు. దేవుని కొరకు మోషే గారు నియమించిన ప్రకారంగా ఉండని సొలొమోను గారికి అంటే దావీదు గారు చెప్పడం అనేది జరిగింది. అయితే తర్వాత చూసుకున్నట్టు ఇంకా ఏం కడుగుతా అంటే దావీదు గారికి ఉన్న ఇక్కడ శత్రువులు కనబడతారు, వారందరినీ చంపివేయమని చెప్తాడు దావీదు. అంటే ఆ రోజులున్న విషయం ఏంటంటే ఆ రాజ్యం అంటే రాజ్యానికి ఎవరు కూడా శత్రువులుగా ఉండద్దు. అంటే శత్రువుని వారందరూ తీసుకెళ్ళిన ఒకటి. ఆ రోజున ఒక రాజ్యకి అంటే రాజు ఉండేవాళ్ళు ఏంటంటే వారికి కావాల్సిన ఏంటంటే శత్రువు అనేవాళ్ళు ఉండద్దు, వారు ఎవరున్నా వారిని తీసుకెళ్ళిన ఒక ఆలోచన కలిగినవారు. అయితే వారికి శత్రువు ఎవరైతే అనిపిస్తే వారందరూ కూడా తీసేస్తారు. అయితే దావీదు చనిపోతున్నప్పుడు వీళ్ళందరూ ఇలా ఉన్నారు, వారందరూ తీసేయని చెప్తాడు. తర్వాత వారి విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ వారికి మంచి చేసిన వారికి బట్టి కొంత లాగి తర్వాత వారందరూ చంపేయడం జరుగుతుంది. అయితే ఒక విషయం ఏంటంటే షిమి విషయంలో చూసుకున్నట్లయితే షిమి ఏం చేశాడంటే దావీదుని చాలాసార్లు దావీదుని శపించాడు. దావీదుని శపించినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ అతని మరణం ఇక్కడ మనకు కనబడుతుంటుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దైవజనుని ఎప్పుడు కూడా అతన్ని శపించద్దు. తర్వాత అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవజనుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దావీదు గారిని షిమి ఏం చేశాడంటే శపించాడు. చీఫ్ అనుకుంటా అతన్ని శపించడం అనేది, అంటే అలా చేసినప్పుడు ఎలాంటి ఒక పరిస్థితి నెలకొంటుందంటే అందరి విషయంలో అందరి దృష్టిలో ఏంటంటే నీచమైన దానిగా, అంటే తక్కువ చేయబడినాడు మనకు కనబడుతుంటారు. అది ఎవరైనా కానీ. అంటే దావీదు గారు చూసుకున్నట్టయితే అతన్ని శపించినప్పుడు ఏం జరుగుతుందంటే అతను ఒక అవమానానికి చెందినట్టుగా మనకు కనబడుతుంది. అంటే దావీదు గారు ఈ విషయాన్ని దీన్ని ఎంతవరకు తీసుకోవడం లేదు, కానీ దేవుడు మాత్రం దీన్ని సీరియస్గా తీసుకొని ఏం చేశాడంటే షిమి చనిపోయేలాగా దేవుడు ఏం చేశాడంటే చేశాడు. అయితే మీకు అర్థం కావడానికి మోషే గారి జీవితం చూసుకున్నట్టయితే అహరోను మిరియాం చూసుకున్నట్టయితే మోషే అంటే మేము ప్రవక్తలమే కదా, మేము దైవజనులే కదా, అంటే అలాంటి ఆలోచన వచ్చినప్పుడు కూడా మోషేనే ఎక్కువ దేవునికి. అంటే మేము కూడా సంఘానికి వెళ్తున్నాం, మేము కూడా సంఘంలో ఉంటున్నాము, కానీ దైవజనుడు తప్పు చేశాడు అంటే దైవజనుడు ఏదో ఒక విషయం అంటే దైవజనుడు అంటే దేవుని సేవకుడు, అలాంటివన్నీ ఎప్పుడు కూడా దూషించాం. మనం సంఘానికి వెళ్తున్నాం, అన్ని చేస్తున్నాం, అన్ని విషయాలు కరెక్ట్ ఉంటే సరిపోదు, దైవజనునికి ఇచ్చే ప్రిపరేషన్ దైవజనునికే ఇవ్వాలి. మోషే గారు మేము కూడా ప్రవచిస్తున్నాం కదా అని అలాంటి ఒక భావంతో ఉన్నవారు అహరోను వీరు. అయినప్పటికీ ఏం జరిగింది, మోషే గారు మీకు తిరుగుబాటు చేసినందుకు వారికి కుష్ఠరోగం రావడం అనేది తర్వాత కోరాహు దాతన్ అభిరామంలో కూడా మోషే తిరుగుబాటు చేసినందుకు వారికి మరణం రావడం జరిగింది. తర్వాత ఇంకా దావీదు గారిని లోపల అంటే తన మనసులో నీచంగా చేసినందుకు అంటే మీకాలు గర్భం కూడా మూయబడినట్టుగా
చూసుకున్నాం. తర్వాత ఎల్సా గారి జీవితం చూసుకున్నట్లయితే బాలుని కూడా చంపేసినట్టు మనకు కనబడుతుంది. అంటే దైవజన్ని దూషిస్తే దేవుడు మాత్రం ఊరుకోడు. ఏదో ఒక విషయంలో దేవుడు ఖచ్చితంగా అంటే వారిని మాత్రం అంటే వారికి ఎలాంటి ఏం చేయాలో ఖచ్చితంగా దేవుడు చేయడం అనేది జరుగుతుంది. మనందరం కూడా జీవితం చూసుకున్నట్లయితే దైవజన్ని ఎప్పుడు కూడా దూషించేది. రెండో అధ్యాయంలో కనబడుతున్న విషయాలు ఏంటంటే, ఒకటి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి, లేకపోతే ఏమవుతుంది అనేది క్లియర్గా మనకి ఇంకా సనుగ జీవితం చూసుకున్నట్టయితే ఎలా పతనమైన మనకి ఇంకా ముందు కనబడుతుంది. అంటే ఖచ్చితంగా దేవుని మాట ప్రకారంగా బ్రతకాలి. రెండోది ఏంటంటే దైవజన్ని ఎప్పుడు కూడా దూషించద్దు. ఇది మనం రెండో అధ్యాయం ఆడుతున్న విషయాలు. తర్వాత మూడో అధ్యాయం వచ్చేసరికి మనకి ఏం కడుతుందంటే సొలొమోను గారికి యెహోవా ప్రత్యక్షత మనకి ఇక్కడ కనబడుతుంది. మూడో అధ్యాయంలో ఏం కనబడుతుందంటే ఒకసారి చదువుకున్నట్టయితే 3:11 ఒక మాట కనబడుతుంది. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చింది, దీర్ఘాయువునైన ఐశ్వర్యనైన నీ శత్రువుల ప్రాణులైన అడగక న్యాయములను గ్రహించుటకు వివేకును అనుగ్రహించు అని అడుగుతాయి. అంటే ఎవరైనా కానీ రాజు దేవుని ఏమడుగుతారు అంటే నాకు ఒక మంచి ఆయుష్ ఇవ్వు, తర్వాత నాకు చుట్టుపక్కల ఎలాంటి శత్రువు ఉండొద్దని అడుగుతారు. కానీ సొలొమోను గారు ఏం చేశారు, అలాంటిది అడగకుండా ఇక్కడ ఏమని అడిగాడు, నీ ప్రజలందరినీ అంటే ఎలా పరిపాలించాలో నాకు జ్ఞానాన్ని తెలియనివ్వని అడిగాడు. అడిగేసరికి ఏంటంటే దేవుడు ఏం చేశాడంటే నీకు అవి ఇస్తున్నాను, తర్వాత నీకు దీర్ఘాయువును ఐశ్వర్యమును శత్రుప్రాణం అడగక అంటే ఇవన్నీ ఏదైతుందో సొలొమోను గారు ఏమడిగారు, మనకు ఒక వివేకాన్ని అడిగాడు, తెలియని జ్ఞానాన్ని అడగడం ఇక్కడ కనబడుతుంది. అయితే దేవుడు ఏమన్నాడంటే నీవు దీర్ఘాయుష్మంత అంటే ఇక్కడ ఏమన్నాడు 3:11 దీర్ఘాయువునైనా ఐశ్వర్యనైనా శత్రుప్రాణం అడగలేదు కాబట్టి నీకు అవి ఇస్తాను, తర్వాత నీకు అన్ని రకాలుగా ఇస్తాను, నీకు తోడుకుంటాను. దేవుడు ఇక్కడ సొలొమోను గారికి దేవుడు తోడుకుంటాను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడంటే గిబియోనులో ఇక్కడ జరగడం జరుగుతుంది. తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయంలో కనబడుతున్న విషయాలు ఏంటంటే సొలొమోను గారికి జ్ఞానం కనబడుతుంది. 4:29 ఒకసారి చూసుకున్నట్లయితే 4:29లో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యం కానీ వివేచన గల మనసును సొలొమోనుకి దయచేసాను. తర్వాత 32వ వచనం చూసుకున్నట్టయితే అతడు 3 సామర్థ్యాలను చెప్పాను, 1000 అనేది 5 కీర్తనలు రచించాను. మనకు 2 కీర్తనలు సొలొమోను గారికి కనబడుతుంది, మిగతా అంతా కనబడవు. అంటే మనకు అవసరమైన మాత్రం దేవుడు మనకి పొందుపరచడం జరిగింది. తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ముందుకు వెళ్ళినట్టు ఇంకేం కనబడుతుందంటే 5-7 అధ్యాయాలు. 5-7 అధ్యాయాలకు ఏం కడుతుందంటే మందిర నిర్మాణానికి సంబంధించిన సామాగ్రిని తీసుకురావడం అనేది అక్కడ కనబడుతుంది. నెక్స్ట్ 8వ అధ్యాయం మనకి ఏం కడుతుందంటే మందిర నిర్మాణం పూర్తి అవడం అనేది మనకు 8వ అధ్యాయంలో కనబడుతుంది. ఒకసారి మాట చూసుకున్నట్టయితే మనకు 8వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఇశ్రాయేలు సమాజకులందరూ చూస్తుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లా నేను యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశం ఎందును క్రింద ఉన్న భూమి ఎందును నీ వంటి దేవుడు ఒకడు లేడు. పూర్ణ మనసుతోనూ నీ దృష్టికి అనుకుని నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చి కనికరం చూపుచు ఉండబడి ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి దావీదుకు నీవు చేసిన వాగ్దానం స్థిరపరిచి నీవు ఇచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నాను. అంటే ఇక్కడ ఏం నెరవేర్చి ఉన్నానంటే దావీదు గారు ఏదైతే మందిరం కడుతున్నాడో అది సొలొమోను గారు ఏం చేశాడు, మందిరాన్ని కట్టి ఆ మాటను నెరవేర్చండి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఇది మనకి 8వ అధ్యాయం కనబడుతుంది. అంటే మందిర నిర్మాణం పూర్తి అవ్వడం అనేది మనకు 8లో మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 9వ అధ్యాయం వచ్చి మనకి ఏం కడుతుందంటే 9వ అధ్యాయంలో మనకు 6-7 వచనం ఒకసారి చూసుకుందాం. ఒకసారి 6-7 వచనాలు, 9-6-7 వచనాలు. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమే నన్ను వెంబడించుట మాని నీవిచ్చిన ఆజ్ఞలను కట్టలను అనుసరింపక ఇతర దేవతలను కొలిచి పూజించినలా నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సమ్ముఖం నుండి కొట్టివేశాను. ఇశ్రాయేలులో సరసమాచారం చెదిరిపోయి సామెతగా నేలనగాను చేయబడుతుంది. అంటే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. నా మాట వినకపోతే మాత్రం ఏమవుతుంది, ఇక్కడ ఏమంటుండో 6-7 వచనాల్లో నా మాట మీరు ఖచ్చితంగా వినాలి. ఒకవేళ నా మాట వినకుండా ఏం చేస్తే ఇక్కడ ఏమన్నాడు, దేవతలను కొలిచి పూజించిన ఎడలా నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక నిర్మూలన చేశానంటే నా మాట వినండి, నా మాట వినకపోతే మాత్రం నేను దేశం నుంచి పంపిస్తా అని అంటున్నా. అంటే నా మాట వింటేనేమో ఇక్కడనే మంచిగా ఈ దేశంలో ఉంటారు, ఒకవేళ వినకపోతే అన్య దేశానికి చెరగా వెళ్ళిపోతారు కదా. తర్వాత
రెండో రాజులు వెళ్ళిపోతారు కదా, అది ఇక్కడ విషయం ఏంటంటే మీరు మంచిగా ఉంటే ఉంటారు, లేకపోతే దేవుడు ముందుగానే ఏ విషయమైనా దేవుడు ముందుగానే చెప్తాడు. దేవుడు ఎప్పుడు కూడా చెప్పకుండా ఏ విషయాన్ని చేయడు, దేవుడు ముందుగానే చెప్తాడు. దేవుడు ముందు చెప్తున్నప్పుడు కూడా జనులు వినకుండా తప్పు చేసి ప్రతిసారి చెరకెళ్ళిపోవడం అనేది ఒక న్యాయపతుల పుస్తకం చూసుకున్నప్పుడు పరిచయం చూసుకున్నాం కదా మనం గత నెలలో. అప్పుడు చూసుకున్నట్లయితే న్యాయపతుల ఎంతోమంది న్యాయపతులు ఉన్నారు పుస్తకంలో, అందరి ఏడల ఇస్రాయేల్ జీవితం ఒకటిలాగానే ఉంది. అంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన దేవుడి మాట వినక వారు మరలా పాపం చేస్తున్నారు, మరలా చెరకెళ్తున్నారు. మళ్ళా వాళ్ళు న్యాయపతి మరణించినాక ఏదైతే అవుతున్నారు, మరలా తప్పు చేస్తున్నారు, మరలా వాళ్ళు చెరకెళ్తున్నారు, మళ్ళీ మారమనసు పొందుతున్నారు. దేవుడు మరలా న్యాయపతిని పంపిస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. అలానే న్యాయపతి అందరి జీవితం వేళలో జరుగుతూ ఉంటుంది. ఆ విషయం మనం న్యాయపతుల గ్రంథం చెప్పుకున్నప్పుడు గత నెలలో మనం చూసుకోవడం జరిగింది కదా. అయితే ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ముందుగానే హెచ్చరికలు చేస్తున్నాడు. హెచ్చరికలు ఎందుకు చేస్తున్నాడు? నా మాట వినండి, లేకపోతే చెరకి వెళ్ళిపోతారని. ఇక్కడ అంటే మీరు ఈ దేశం నుంచి పంపిస్తా అని చెప్తున్నాడు, అంటే చెరకి వెళ్ళిపోతారు, తర్వాత అనే దేశానికి వెళ్ళిపోతారు అని ఇక్కడ దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. అయినప్పుడు కూడా ఒక రోజున వాళ్ళు దేవుని మాట వినకుండా అయిపోతారు. తర్వాత ఇంకా చూసుకుంటే 10వ అధ్యాయం చూసుకున్నట్టయితే 10వ అధ్యాయం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే శేవదేశపు రాణి మనకి ఇక్కడ కనబడుతుంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే శేవదేశ రాణి గురించి ఇక్కడ తను చాలా అన్నిటికంటే ఎక్కువ ఆశ్చర్యపడింది. ఎందుకనంటే ఇక్కడ 21వ వచనంలో మరి రాజైన సొలొమోను పానపాత్రలు బంగారు వేయి ఉండెను, లేవనున్న అరణ్య మందిరపు పాత్రలను బంగారువే, వెండిది ఒక్కటి లేదు. సొలొమోను దినంలో వెండి ఒక్క ఎన్నికకు రాలేదు. అంటే ప్రతిదీ కూడా అది ఏ వస్తువు అయినా కానీ ప్రతిదీ కూడా బంగారమే ఉన్నది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ డాలు సుత్తే వాటి కూడా అవన్నీ కూడా బంగారు చేయనట. ఒకసారి చూసుకుని పహారలో రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారంతో అలుగులు గల 200 డాళ్ళు కూడా ఎలాంటి బంగారం. తర్వాత డాల్ ఒక్కొక్కటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండేది. అంటే ప్రతిదీ కూడా యుద్ధంలో వాడేదాన్ని కూడా ఇక్కడ ఏం చేశారు, వాటి బంగారంతో చేసినాడు. అంటే అవి అంతే, మరి ఇంట్లో వాడే ప్రతి పాత్రలు కూడా బంగారే. అంటే ప్రతి విషయంలో బంగారం అంటే విస్తారమైన బంగారాన్ని వాళ్ళు ఉంచుకున్నారు. విస్తారమైన బంగారం ద్వారా అంటే ఇక్కడ ఏం జరుగుతుందని అంటే విస్తారమైన బంగారం ఉంది, ప్రతి విషయంలో బంగారాన్ని వాడుతున్నారు. అంటే ఒక శేవదేశాలను చూసుకున్నట్టయితే జ్ఞానానికి ఎలాగైతే తను ఆశ్చర్యపోయిందో, తర్వాత అక్కడున్న ప్రతి వస్తు విషయంలో కూడా తను తర్వాత ఆశ్చర్యపోయినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంటుంది. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, ఆలస్యం అవుతుంది కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్టయితే 11వ అధ్యాయం విషయంలో చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే 2వ అధ్యాయం గురించి చూసుకున్నప్పుడు దేవుని మాటలు వింటే అంటే మీరు బాగుంటారు, నువ్వు నీ పిల్లలు అందరూ బాగుంటారని చెప్పాడు కదా దేవుడు. అయితే ఆఖరికి ఏం జరుగుతుందంటే 11వ అధ్యాయం సరికి ఏమవుతుందంటే దేవునికి వ్యతిరేకంగా మారిపోతారు కంప్లీట్గా. ఎవరు? సొలొమోను గారు. ఏంటంటే ఒకసారి ఆ మాట చదువుకుందాము. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే జూన్ 4th జరగబోయే క్విజ్లో ఇస్తాను కావచ్చేమో. ఓకే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 7వ వచనము. తన హృదయం తొలగిపోకుండాన్నట్లు అతడు అనేక స్త్రీలు. అంటే ఇక్కడ పట్టణంలో వచ్చిన చూసుకోవచ్చు, పట్టణంలో చూసుకున్న సందర్భం ఏంటి మీకు అర్థం కాలేదు. పట్టణంలో వచ్చినంలో మధ్యలో నుంచి చూస్తున్నాను, నా చుట్టూనున్న సమస్త జనంలో వల్లే నా మీద రాజును నియమించుకొందురు అనుకున్న ఎడల, అంటే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు రాజు అనుకున్నారు అనుకోండి, మీ దేవుడిని యెహోవా ఏర్పరచువాడిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకున్నాను. అంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచాడో వారిని మీరేం చేయాలి, రాజుగా ఏర్పరచుకోవాలి. అయితే అతనికి ఉన్న లక్షణాలు చెప్తూ దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని లక్షణాలు చెప్పాడు 15 అలా 17లో మనం చెప్పింది ఒకసారి చూసుకున్నట్టయితే తన హృదయం తొలగిపోకుండానట్లు, అంటే అతని హృదయం స్థిరంగా ఉండాలి. ఒకవేళ అతను హృదయం స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి, అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. అనేక మంది స్త్రీలను వివాహం ఒకళ్ళు చేసుకుంటే ఏమవుతుంది, అతని హృదయం తొలగిపోతుంది, దేవునిలో ఉండదు, తొలగిపోతుంది, నా నుంచి దూరం అవుతుంది దేవుడు అని చెప్పాడు. తర్వాత ఇంకా వెండి బంగారం అతడు తన కొరకు బాగుగా విస్తరింపజేసుకోకూడదు. అంటే సొలొమోను గారి నుంచి ఏం చదువుకున్నాం, 1 రాజులు మనం ఏం చదువుకున్నామనంటే అతని ప్రతి ఇంట్లో వస్తువు కానీ పాత్రలు కానీ, తర్వాత అతను యుద్ధానికి వాడే దాన్ని కూడా అక్కడికి ఏం చేస్తాడంటే బంగారువి చేపించుకున్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు, విస్తారమైన బంగారాన్ని చేపించుకుందని ఇక్కడ మాట్లాడాడు. తర్వాత అతనికి సొలొమోను గారికి ఎంతమంది భార్యలు మొత్తం అంటే ఉపపత్నులు ప్లస్ భార్యలు మొత్తం కలిపి ఎంత 1000 అంటే 1000 మంది మొత్తంగా. అంటే
ఇక్కడేమన్నాడు, తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. అంటే సొలొమోను గారు జ్ఞానవంతుడే, తెలివి గలవాడే, అన్ని విషయంలో కరెక్టే ఉన్నాడు. అంటే అన్ని విషయంలో గొప్పవాడే. అతను ధర్మశాస్త్రం తెలవదా? తెలుసు. అయినప్పుడు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది? ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు. అంటే దేవుని నిబంధనని మీరుతున్నాడు. ఇప్పుడు రెండోదిలో ఏం కనబడింది మనం చూసుకున్నాము. ఆయన మాట ప్రకారం బ్రతకాలి అని సొలొమోను గారు చెప్పారు. అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ మాట ప్రకారంగా సొలొమోను గారు ఉండకపోవడం జరుగుతుంది. అంటే సొలొమోను గారు తెలిసి కూడా ఆ మాట ప్రకారంగా ఉండలేకపోతున్నాడు. ఒక మాట చూసుకున్నట్లయితే ఎబ్రీ పత్రికలో ఒక మాట కనబడుతుంది. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. ఒకసారి దయచేసి అందరూ కూడా ఒకసారి మాట తీయండి. 6వ అధ్యాయం 4వ వచనం. ఎబ్రీ పత్రిక 6:4 వచనంలో, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మంలో పాలివారై దేవుని దివ్యవాక్యం రాబో యుగ సంబంధమైన శక్తి ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహాటంగాను అవమానపరుచున్నారు కనుక మారుమనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. అంటే దేవుని వాక్యాన్ని రుచి చూసిన వారు ఏం చేస్తున్నారు? ఒక దేవుని వాక్యాన్ని రుచి చూసి కూడా పరిశుద్ధాత్మలో పాలువారై కూడా ఇవన్నీ తెలిసి కూడా దేవుని వాక్యం తెలుసు, మారుమనసు పొందిన తర్వాత ఆయన ఆత్మను పొందుకున్నాక కూడా ఇక్కడ ఏం జరుగుతుంది? అవన్నిటిని అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేసి, అంటే మనకు అన్నీ తెలిసినప్పుడు తప్పు చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు మరలా ఏం చేస్తున్నాము? యేసుక్రీస్తు వారిని మరలా సిలువ వేస్తున్నాం, అంటే మరలా సిలువ వేసిన వారము అవుతున్నాము. అంటే దావీదు గారు మొత్తం కూడా సొలొమోను గారు చెప్పాడు. తర్వాత సొలొమోను గారు కూడా చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది. ధర్మశాస్త్రం కూడా అతను చదివి దేవుని గురించి తెలుసుకున్నాడు. అయినప్పుడు కూడా ఏం జరిగిందంటే అన్నీ తెలిసి కూడా అతను నిబంధనను మీరాడు. అలానే మనందరి జీవితంలో కూడా చూసుకున్నట్టయితే ఎబ్రీ పత్రికలు ఏం కనబడుతుందనంటే మనందరికి కూడా నిబంధన తెలుసు. కొంతమంది ఆజ్ఞలు తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఎలా ఉండకూడదో తెలుసు, మారుమనసు తెలుసు, తర్వాత పాపక్షేమం తెలుసు, తర్వాత అన్నీ తెలుసు. మనకు తప్పు చేద్దాం తెలుసు, తప్పు చేస్తున్నాం. పాపం చేద్దాం తెలుసు, పాపం చేస్తున్నాం. తర్వాత యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డాడో తెలుసు. అయినప్పుడు కూడా దాన్ని మన కళ్ళతో చేసిన పాపం కోసం మనం అంటే మన చెడు తలంపులను బట్టి, చెడు చూపులను బట్టి ఆయన ఏం చేశాడు? తల మీద ములకిరీటం పెట్టుకున్నాడు. తర్వాత మనకు చేస్తున్న అంటే ప్రతి పాపను బట్టైనా సిలువ వేయబడ్డాడు కదా. అలాంటప్పుడు మనం చేస్తున్న మన కొరకే మన వల్ల ఆయన సిలువ వేయబడ్డాడు కదా. అలాంటప్పుడు అన్నీ తెలిసినప్పుడు కూడా మనం మరలా పాపం చేస్తున్నామంటే ఆయన సిలువకు అర్థం ఉంది. ఒకసారి ఆలోచించండి. మనం పాపం చేస్తున్నామా అనే కదా, మన జీవితం సరిగా లేవని కదా ఆయన సిలువ వేయబడ్డది. అయినప్పుడు కూడా ఇవన్నీ తెలిసి కూడా మనం మరలా పాపం చేస్తున్నామంటే మనం మరలా ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 6వ అధ్యాయం ఇక్కడ ఏమన్నాడు? 6వ అధ్యాయం 6వ వచనంలో మరలా సిలువ వేయచ్చు దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు. అంటే అన్నీ తెలుసు, ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడో తెలుసు, అన్ని విషయాలు తెలుసు. అయినప్పుడు కూడా మరలా మనం పాపం చేస్తున్నట్టు అర్థం ఏంటంటే మనం ఆయన్ని మరలా సిలువ వేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్నీ తెలుసు కదా, యేసుక్రీస్తు వారు సిలువ ఎందుకు పడ్డాడో తెలిసినప్పుడు కూడా మనం మరలా తప్పు చేస్తున్నట్టు అర్థం ఏంటిది అని అంటే ఆయన సిలువకు మరలా మనం పాపం చేస్తున్నాం, తప్పిస్తున్నాం అంటే ఆయన సిలువ వేయబడి కూడా ఆయన అర్థం లేనట్టే కదా, ఆయన అవమానపరిచినట్టే కదా. ఇప్పుడు మరలా పరిస్థితిని మరలా మొదటికి వచ్చినట్టే కదా. కాబట్టి మనందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ పుస్తకంలో మనం ప్రతి ఒక్క పుస్తకాన్ని గురించి మనం క్విజ్ పెడుతున్నప్పుడు ఎలాంటి ఆన్సర్ క్విజ్ చదువుతున్నప్పుడు ఏంటంటే పుస్తకాలు ఎందుకు ఇస్తున్నానంటే ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. తర్వాత అందులో ఆత్మీయతలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆత్మీయ విషయంలో ఏముంది, ఆత్మీయంగా ఎలా ఉండాలో ఇలాంటి విషయం మనకు అర్థం కావాలి. ఓకే, నెక్స్ట్ ఆలస్యం చేయకుండా మనం ముందుకెళ్ళిపోదాం. ఈ 11వ అధ్యాయంలో మనకి ఏం కడుతుంది అంటే ఇంతకుముందు చదివించాం డైరెక్ట్. ఇక్కడ ఏముంటుంది అంటే ప్రధానంగా ఏంటంటే మనకు కంప్లీట్గా అనంటే అహియా ఉంటాడు ఇక్కడ ప్రవక్త. అతను ఏం చేస్తాడంటే యరొబాము దగ్గరకు వచ్చి 10 గోత్రాలు నీకుంటాయి, 2 గోత్రాలు దావీదుకు ఇచ్చిన మాట ప్రకారంగా యూదులకు ఉంటాయి, 10 గోత్రాలు నీకు ఉంటాయి. అంటే ఇశ్రాయేల్ వరకు 10 గోత్రాలు, యూదులకు 2 గోత్రాలు. ఇక్కడ ఇట్లా డివైడేషన్ అంటే దేవుడు చెప్పాడు నీకు ఇట్లా నువ్వు రాజు కాబోతున్నావు అని ఒక అహియా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని తర్వాత సొలొమోను గారు తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే యరొబామును చంపాలని చూస్తాడు. తర్వాత యరొబాము వేరే పట్టణానికి పారిపోతాడు. తర్వాత ఏం జరుగుతుందంటే సొలొమోను గారు మరణించిన తర్వాత అతను రావడం అనేది జరుగుతుంది.
అది 11, 12లో మనకు కనబడుతుంది. తర్వాత చదువుకోండి. తర్వాత ఇంకా 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఏంటంటే రెహబాము అంటే సొలొమోను కుమారుడి పట్టాభిషేకం కనబడుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఒక విషయం ఏంటంటే రాజ్యాలు రెండుగా ఎందుకు విడిపోయారంటే ఒక కారణం ఏంటంటే సొలొమోను గారు దేవుని నిబంధనని మీరాడు. అయితే ఆ నిబంధన మీరుతున్నప్పుడు ఏంటంటే అతను పాపంలో తప్పులో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజలందరూ ఇప్పుడు పరిపాలన విషయంలో అప్పుడు ఏమవుతుంది అంటే రాజు సరిగా లేనప్పుడు పరిపాలన విషయంలో ఏమవుతుంది, దెబ్బతింటుంది, అవునా కదా. అయితే దేవుడు ఏం చేశారంటే ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి అంటే ఈ పరిస్థితి చూసి దేవుడు ఏం చేశారంటే దేవుడు 2 రాజ్యాలుగా చేస్తారని అహీయ ద్వారా దేవుడు మాట్లాడించాడు. అంటే దీనికి కారణం ఏంటంటే సొలొమోను గారి జీవితం బాగాలేనందువలన దేవుడు ఏం చేశారంటే ఒక మాట దావీదుకి మాట ఇచ్చారు కదా 2 సమూయేలు 17:6లో దావీదుకి ఇచ్చిన మాట ప్రకారంగా అది నిలబెట్టుకోవాలని దేవుడు మాట ఇచ్చారంటే అసలు తప్పుడు. ఆ మాట ప్రకారంగానే వీరికి 2 గోత్రాల నుంచి 10 గోత్రాల వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకే అహీయ ద్వారా ఇక్కడ చెప్పడం జరిగింది సొలొమోను గారు దీనికి ప్రధాన కారకుడు ఒకటి. సెకండ్ కారణం ఏంటిదనంటే 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే రెహబాము ఏం చేశారంటే అక్కడ సొలొమోను గారు మరణించిన తర్వాత అక్కడున్న అంటే అతనికి రెహబాము ఏం చేస్తారంటే అతని దగ్గర అంటే వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక విన్నపం పెట్టుకుంటారు. ఏంటంటే ఇట్లా మాకు సమస్య ఉంది, మరి మీ తండ్రి ఇట్లా మాకు ఇట్లా శిక్షించాడు అనే విషయాన్ని వాళ్ళు చెప్పుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడున్న పెద్దలు అంటే రాజ్యంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే రాజు దగ్గర ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడాడు, పెద్దల్ని అడిగాడు. మరి ఇట్లా వారికి సమస్యను వాళ్ళు చెప్పుకున్నారు, మరి వాళ్ళు శిక్షించాలా వద్దన్నప్పుడు వీళ్ళు ఏం చెప్పారు అని అంటే వారు శిక్షించద్దు వదిలేయండి అని పెద్దలు చెప్తారు. అయితే ఇతను ఏం చేస్తాడు రెహబాము అంటే తన యవనస్తులు అంటే తన తోటి స్నేహితులను పిలిపించుకొని ఏం చేశారంటే వారిని అడిగినప్పుడు నువ్వేం చెప్పారు, నీ తండ్రి కంటే నీ చిటికెన వేలు నీ నడుము కంటే మీ తండ్రి నడుము కంటే నీ చిటికెన వేలు పరువు గలదా అని చెప్పేసి కాబట్టి శిక్షని ఇంకా ఎక్కువ పెంచని అక్కడ చెప్తారు. అంటే ఒకవేళ వారిని విడుదల చేసి ఉంటే అంటే వారికి ఉన్న శిక్షను తగ్గించి ఉంటే అప్పుడు ఏం జరిగేది, రెహబాము పట్ల అంటే మంచి అభిప్రాయం కలిగేది. కానీ ఇక్కడ ఏదైతే యవనస్తుల ఆలోచన వల్ల ఏం జరిగింది అని అంటే అది కాస్త వ్యతిరేకంగా మారిపోయింది. అంటే ఒక కారణం ఏంటంటే సొలొమోను గారు మొదటి కారణం అతని జీవితం వల్ల అప్పుడే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. కానీ రెహబాము కాలం వచ్చేసరికి ఏమైందంటే అతని పరిపాలన విషయంలో తప్పుడు సలహాలను బట్టి అది నిర్ణయం తీసుకోవడం ద్వారా అది ఇంకా వ్యతిరేకత ఇంకా ఎక్కువ అయ్యేసి ఏం జరిగింది అంటే రాజ్యం 2గా విడిపోవడం అనేది జరిగింది. ఇది 2 కారణాలు. తర్వాత ఇది ఇంకా నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్టు 13వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరుగుతుందంటే యరొబాము గారికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు కదా, యరొబాముకి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, 10 గోత్రాలను వెళ్ళే అవకాశం ఇచ్చాడు. అయితే రెహబాము అంటే ఇక్కడ సొలొమోను గారు చనిపోయిన తర్వాత రెహబాము పట్టాభిషేకం పొందే ముందు యరొబాము వచ్చేసి ఇతను కూడా ఇశ్రాయేలు అందరూ మీద రాజు అవుతాఅని చెప్పేసి తర్వాత సపరేట్గా రాజు అయిపోతాడు. అయితే అయినప్పుడు ఏం జరుగుతుందంటే యెరూషలేములో మందిరం ఉంది కదా, మందిరం అనేది యెరూషలేములో ఉంది కాబట్టి అందరూ కూడా అంటే మళ్ళీ అందరూ కూడా యెరూషలేముకి వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించి అందరూ కూడా మళ్ళీ 12 గోత్రాలు అన్నీ కలిసిపోయి మరలా నాకు రాజుగా నేను ఉండే అవకాశం పోతుందని భయపడి ఏం చేశారంటే దాను బేదోళ్ళు అతను ఏం చేశారంటే దూడ విగ్రహాలు చేయించి ఇదే మిమ్మల్ని అరణ్యం నుంచి నడిపించిన దేవుడు ఇదే అని వారిని మొక్కించడం అనేది జరుగుతుంది. యరొబాము చేసిన తప్పు మనకి ఇక్కడ 11వ అధ్యాయం మనకు కనబడుతుంది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ 11వ అధ్యాయంలో యరొబాము ఈ విగ్రహాల వైపు ఇశ్రాయేలుని త్రింపడం అనేది ఇక్కడ కనబడుతుంది. తర్వాత అహీయా యరొబాము కుటుంబానికి శాపం పెట్టడం మనకి ఇది 2వ సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ 14వ అధ్యాయం వచ్చేసరికి ఏంటంటే యరొబాము చనిపోవుట నాదాబు రాజు అవ్వడము. తర్వాత రెహబాము చనిపోవుట అబియా రాజు అవుట. మరొకసారి 14వ అధ్యాయం యరొబాము చనిపోవడం నాదాబు రాజు అవ్వడం. నెక్స్ట్ రెహబాము చనిపోవడం అబియా రాజు అవ్వడం. ఇది 14వ అధ్యాయం. నెక్స్ట్ 15 వచ్చేసరికి ఏంటంటే మనకు ఒకసారి చూసుకున్నట్లయితే 15వ అధ్యాయం 1 రాజులు 15 4-5 వచ్చిన ఒకసారి చదువుకుందాము. ఇక్కడ ఆస రాజు అవుతాడు. ఆస ఏంటంటే ఒక మంచి రాజుగా మనకు కనబడతాడు. యూదులలో మనకు ఒక మంచి రాజుగా మనకు ఆస గారు కనబడుతుంది. 4-5 వచనాలు దావీదు హిత్తుడైన ఊరియా సంగతి అందు తప్ప మరి తన జీవిత దినాలన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు దేని విషయమైనందును తప్పిపోకుండా ఉండెను కనుక దావీదు నిమిత్తం అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకు యెరూషలేము స్థిరపరచుటకు అతని దేవుడైన యెహోవా యెరూషలేము నందు దావీదునకు దీపంగా అతన్ని ఉండనిచ్చాను. అంటే దీపం అంటే ఏదో అనుకోకండి, ఇక్కడ ఏంటంటే అది ఆరిపోకుండా దావీదు వంశం ఎప్పటికీ
ఉంటుంది. అతని వంశం నుంచి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఒక ఏం జరుగుతుందనంటే పరిపాలిస్తారని ఇక్కడ అర్థం అంతే. అయితే దావీదును జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అతనికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. అలానే ఒక ఆశ వరకు అంటే ఇక్కడ సొలొమోను జీవితం బాగాలేకున్నా, రెహబాము బాగాలేకున్నా ఒక ఆశ మాత్రం మంచిగా బ్రతికాడు. అయితే ఇక్కడ వరకు కూడా అంటే వారి జీవితాలు బాగాలేకున్నప్పుడు కూడా ఎందుకు రాజ్యం ఉందనంటే కేవలం దావీదు వలనే. ఇది మన 15వ అధ్యాయంలో ఒక దావీదు గారి జీవితం గురించి ఒక ప్రధాన విషయం. అంటే ఏంటి అంటే 15వ అధ్యాయంలో ఒకటి ఏంటంటే దావీదుగా అంటే యెరూషలేము రాజ్యం ఎందుకు నిలబడింది ఒకటి. సెకండ్ ఏంటంటే ఆస గారు ఒక మంచి రాజు మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 16 అధ్యాయం చూసుకున్నట్టయితే 16 ఇశ్రాయేలీయులు రాజులను ఒకరినొకరు చంపుకోవడం. మరొకసారి ఇశ్రాయేలీయులు రాజులను ఒకరొకరు చంపుకోవడం. అంటే ఇశ్రాయేల్ ఏం చేశారంటే దాంట్లోనే అంటే ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది ఏం చేశారంటే రాజులుగా నియమించారు, రాజు అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఒకరినొకరు చంపుకున్నారు. ఉదాహరణకు 16:30 ఉంటుంది అది. బాయేషా బాయేష్ ఏం చేశాడు, బాయేషని ఏం చేశాడు, ఏలా ఏం చేశాడంటే బాయేష్ని చంపేశాడు. తర్వాత జిమ్రి వచ్చి ఏలాని చంపేశాడు, ఉమ్రి వచ్చి జిమ్రిని చంపేశాడు. తర్వాత ఏం చేశాడు, ఆహాబు జిమ్రిని చంపేశాడు. ఇది మనకి ఇట్లా 16వ అధ్యాయంలో మనకి మాట అంతా ఇవన్నీ కనబడతాయి. 16వ అధ్యాయం కనబడేది ఇదే, ఇశ్రాయేలీయులు రాజులను ఒకరొకరు చంపుకోవడం. ఇశ్రాయేల్ రాజును ఒకరు చంపుకోవడం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఏలే గారు అద్భుతంగా కనబడుతుంది. అంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవద్దని ఏలే గారు ఒక మాట సందర్భాన్ని ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ 17లో సారపతులోని ఒక విధవరాలు మనకు ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ 18వ అధ్యాయం వరకు ఏంటంటే 18వ అధ్యాయంలో ఒక ఎలీషా గారు అద్భుతంగా కనబడుతుంది. తర్వాత ఉపత్య ప్రాణాలకు తెగించి 100 మంది ప్రవక్తలను ఇక్కడ కాపాడడం అనేది జరుగుతుంది. తర్వాత అతను ఏం చేశాడు ఉపత్య అంటే కాపాడాడు ప్లస్ పోషించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఉపత్య ప్రాణాలు తెగించి 100 మంది ప్రవక్తలను కాపాడాడు ప్లస్ పోషించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏలే గారి అద్భుతం ఇంకొకటి కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. నెక్స్ట్ 19వ అధ్యాయం ఏంటంటే ఏలే గారి బలహీనత ప్లస్ అతని ప్రవచనాలు ఇక్కడ ఇక్కడ కనబడతాయి. తర్వాత నెక్స్ట్ 20వ అధ్యాయం ఏంటంటే ఎలీషాకు ఏలియా పరిచర్య చేసుట కనబడుతుంది. తర్వాత ఆహాబు యుద్ధం ఒకటి ఇక్కడ కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ 21 ఏంటంటే నాబోతు గారి మరణం ఇక్కడ కనబడుతుంది. తర్వాత ఈలే గారు శాపం పెట్టుట ఒకటి ఇక్కడ మనకు కనబడుతుంది. నెక్స్ట్ 22 సిరియాతోని యుద్ధం ఇక్కడ కనబడుతుంటుంది. తర్వాత ఆహాబు మరణము, తర్వాత ఆహాబు రక్తము కుక్కలు నాకుట, అదే పైన ప్రవచనం కనబడింది కదా, అది ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ ఇంకా చివరిలో కన్క్లూజన్ ఏంటంటే పుస్తకంలో మనకు ఆత్మీయతలో మనకు చూసుకున్నట్టయితే మనకు 2వ అధ్యాయం 10వ అధ్యాయం చూసుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే కన్క్లూజన్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పుస్తకం నుంచి ఓవరాల్గా మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. ఆ విషయం ఏంటంటే మనం ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఏం జరుగుతుందనంటే మనకు తెలివి ఉండని ఒక సొలొమోను గారికి చూసుకున్నాం కదా, అతని పేరు పెట్టి చెప్తారు డైరెక్ట్. గొప్ప స్థితిలో ఉన్న సొలొమోను గారికి పరిస్థితి ఏమైపోయింది, అతని జ్ఞాని, తెలివి గలవాడు, అన్ని రకాలుగా అతనికి వివేచన ఉంది, అన్నిటి విషయంలో అతనికి జ్ఞానం ఉంది. ప్రతిదాన్ని కూడా ముందుగానే తెలుసుకునే అంత అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా అతను ఎదుర్కొనేంత సామర్థ్యత కలిగినవాడు. అయినప్పుడు కూడా అతను ఏం చేశారంటే కొన్ని అంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకొని ఏం జరిగిందంటే అంటే దేవునికి అంటే నిబంధన తెలిసినప్పుడు కూడా నిబంధన మీరి అతను దేవునికి దూరం అయ్యాడు. చివరిలో అలా జరిగింది. తర్వాత అతన్ని దేవుడు పరలోకానికి తీసుకున్నాడో మనకేం తెలియదులే, కానీ చివరిలో అతని జీవితం మాత్రం పడిపోయింది. అయితే గొప్ప స్థితిలో ఉన్నాడు సొలొమోను గారికి, దేవుడు తోడుకొని గొప్ప స్థితిని ఇచ్చాడు, మంచి స్థితిని ఇచ్చాడు. అయినప్పుడు ఒకటి ఏం జరిగిందంటే ఆయన సొలొమోను గారు కూడా ప్రతి విషయంలో గొప్పవాడు, జ్ఞాని, తెలివి, వివేచన అన్నిటికి కలిగినవాడు, అన్నింటిలో అన్నీ తెలిసినవాడు. అయినప్పుడు ఏం జరిగిందంటే ఒక విషయంలో పడిపోయాడు. అంటే అదే వివాహం అంతమంది చేసుకొని ఏం చేశాడు అంటే ఒక అపవాది వేసిన వల ఏదైతుందో అపవాది వలలో పడిపోయి దేవునికి దూరం అయ్యాడు. అంటే గొప్ప స్థితిలో ఉన్నవాడు ఒక పతనాన్ని తెచ్చుకున్నవాడు మనకు సొలొమోను గారు కనబడుతున్నాడు. అంటే మరి మన జీవితంలో కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో గొప్ప స్థితిలో ఉన్నాం అనుకుంటాం కావచ్చు, కానీ అపవాది ఏం చేస్తుందంటే మన కుటుంబం విషయంలోన,
ఆర్థికంగానా, లేకపోతే మన పిల్లల విషయంలోనా, లేకపోతే ఏదో ఒక విషయంలో అపవాది ఏం చేస్తుందంటే, మనం ఎంత మంచి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక విషయంలో పడిపోయేలాగానే చేస్తూ, అపవాది ఏం చేస్తుందంటే దేవునికి దూరం అయ్యేలాగానే మనల్ని చేస్తూ ఉంటుంది. సొలొమోన్ అంతటి వాడే పడిపోయాడంటే మరి మనమెంత? సొలొమోన్ గారు చాలా జ్ఞాని, తెలివిగలవాడు, వివేచన అన్ని విషయంలో గొప్పవాడు. ప్రతి విషయంలో అతనికి సంపద ఉంది. ఆర్థికంగా ఇబ్బంది లేదు. కుటుంబ సమస్యలు లేవు. మనకు ఏందంటే ప్రతీది కూడా కారణాలున్నాయి. ఆర్థికంగా వాళ్ళు తప్పు చేస్తాం కావచ్చు, కుటుంబ సమస్యలు తప్పు చేస్తాం కావచ్చు, ప్రతిదాన్ని తప్పు చేస్తాం. కానీ సొలొమోన్ గారికి కుటుంబ సమస్యలు లేవు. తర్వాత ఇంకోటేంటంటే ప్రెజెంట్ అంటే ఎంతమందిని పెళ్లి చేసుకోకముందు చెప్తున్నా. అతను తన చేతులతోని తర్వాత చేసుకున్న విషయమే తప్పు. కానీ మొదటిగా ఏంటంటే కుటుంబ సమస్య లేదు. తర్వాత ఆర్థికంగా అసలు అలాంటి సమస్య లేదు. తర్వాత ఎలాంటి విషయంలో కూడా అతనికి ఇబ్బంది లేదు. ఎలాంటి విషయంలో అతనికి సమస్య లేదు. అలాంటప్పుడు మంచి స్థితిలో ఉన్నాడు. మంచి గొప్ప స్థితిలో దేవుడు అతన్ని నిలబెట్టాడు. ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి ఆ సిచ్యువేషన్‌ని. కానీ అతను ఏం చేశాడంటే అనేక మందిని వివాహం చేసుకొని తర్వాత కుటుంబంలోని సమస్యలతోని అంటే అందరి వల్ల ఒక సమస్య తీసుకొచ్చుకొని దేవుని దూరమై అన్య దేవతలు కూడా పూజించే అలాంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు. అంటే గొప్ప స్థితిలో సొలొమోన్ గారి జీవితం అయిపోయిందంటే పడిపోయాడు. అపవాది పడిపోయేలా చేసింది. మనందరి జీవితంలో కూడా మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అపవాది ఏం చేస్తాడంటే మనందరం కూడా పడిపోవాలని అపవాది ఎంతో ప్రయత్నం చేస్తూ మనం పడిపోయేలా చేసిన అపవాది గర్జించిన సింహం వలె ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం గురించి శ్రద్ధ తీసుకోవాలి. మనందరం కూడా ఎప్పుడు అన్నిటి గురించి, సమస్యల గురించి, ఆర్థికంగా, ఉద్యోగం, అది ఇది ప్రయాణాలు ఇవన్నీ అన్నీ ఇంపార్టెంటే. కానీ ఏంటంటే మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయని ఒక్కసారైనా రోజులో కొంతసేపైనా మనం ఆలోచించుకొని ఏ విషయంలో పడిపోయినాం, ఏ విషయంలో సరి చేసుకోవాలి, ఎలా ఉండాలి అని మన జీవితం గురించి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉండాలి. కాబట్టి అందరూ కూడా సొలొమోన్ గారి జీవితం ఒకసారి చూడండి. గొప్ప స్థితిలో ఉన్నాడు, పతనమయ్యాడు. చాలా గొప్పవాడు. మరి ఆయన జీవితంలో చూసుకున్నట్టయితే ఆయన ఉన్న స్థితి దాంట్లో చూసుకున్నట్టయితే మనం ఏపటి వారం కాదు, అసలు కొంచెం కూడా కాదు. కానీ మరి అతనే పడిపోయాడంటే మరి మనం పడిపోవడానికి ఇంకా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అండ్ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ప్రతిసారి ఏదో ఒక విధంగా వల వేస్తూ మనందరిని కూడా చిక్కించుకొని మనం ప్రయత్నం చేస్తుంటాం. మన ఆలోచన విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదో ఒక విధంగా మనందరిని దొరికించుకొని పాపంలో పడిపోయేలాగా దేవుని దూరం అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పుస్తకాన్ని చదువుతున్న మనందరం కూడా ఆత్మీయతను, జ్ఞానాన్ని అన్నిటిని కూడా గ్రహించి మన పుస్తకాన్ని నేర్చుకోవాల్సిన కోరుకుంటూ తర్వాత 2వ రాజులు 2వ దినవృత్తాంతం గురించి తర్వాత క్లాసులు నేర్చుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు తండ్రి. దేవ తండ్రి, ఒక్క రాజుల గ్రంథాన్ని దేవ తండ్రి కొన్ని మాటలుగా తండ్రి పరిచయ భాగాన్ని చూసుకున్నాం దేవ తండ్రి. ఈ యొక్క పుస్తక పరిచయం ద్వారా దేవ తండ్రి ఒక జ్ఞానాన్ని తండ్రి, అలా తండ్రి ఒక ఆత్మీయత తండ్రి కొంచెం తండ్రి నేర్చుకున్నామని అనుకుంటున్నాను దేవ తండ్రి. కానీ దేవ తండ్రి మీ పిల్లల తండ్రి ఎంత అర్థమైంది నాకైతే తెలియదు. కానీ దేవ తండ్రి ప్రతి ఒక్కరు దేవ తండ్రి యొక్క క్లాస్ ద్వారా దేవ తండ్రి కొన్ని విషయాలైనా ఒక్క విషయమైనా దేవతని కనీసం తను నేర్చుకొని దేవతని వారు చదువుకుంటున్నప్పుడు దానికి ఇది యూజ్ అవునట్టు హెల్ప్ఫుల్ అవునట్టుగా దాన్ని సాయం దయచేయండి ప్రార్థిస్తున్నాను దేవతాన్ని. ప్రతి విషయంలో దేవతండి వారికి దయచేయండి దేవతండి. ఈ పుస్తకం తండ్రి దేవతాన్ని జూన్ 4th రోజు తండ్రి ఎవరైతే తండ్రి క్విజ్ రాస్తున్నారో వారందరితో జ్ఞాపకం చేసుకోండి దేవతండి. వారందరూ తండ్రి ఒక క్లాస్ తండ్రి వారు అర్థం చేసుకోవడం వారికి మనసును దయచేయండి దేవతండి. అని వారి పుస్తకాన్ని చదువుతున్నప్పుడు 1 రాజు 2 రాజులు 2 దినవృత్తాంతం దాన్ని పుస్తకం చదువుతున్నప్పుడు దేవతండి వారు దాన్ని ప్రతి విషయంతో తోడుగుండి దేవతండి పుస్తకాన్ని అర్థం చేయించడానికి సాయం దయచేయండి ప్రార్థిస్తున్నాను దేవతండి. సాయం చేస్తున్న దేవతాన్ని తండ్రి ఆ రోజున తండ్రి ప్రశ్నలు తండ్రి చేస్తున్న తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవతండ్రి. దేవతండ్రి ఆ పుస్తకంలో తండ్రి జ్ఞానాన్ని దేవతండ్రి ఆత్మీయత తండ్రి దేవతండ్రి నేను నేర్చుకుంటూ తండ్రి సాయం చేయండి దేవతండ్రి. అలా తండ్రి మీ పిల్లలకు తండ్రి నేర్పించడం దేవతండ్రి సాయం దయచేయండి ప్రార్థిస్తే దేవతండ్రి. అది దేవతండ్రి ఆరు తనకి ఇది రాసిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తే దేవతండ్రి. అతన్ని ఇంకా తండ్రి మిగతా 2 క్లాసులు ఉండగా దేవతండ్రి వాటి విషయంలో సాయం దయచేసి ఆశిస్తూ ఈ ప్రాంతాన్ని చేసినాములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి.